ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షి వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ శిష్యుని అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. మహాతర్ ఫౌండేషన్ 360 రోజుల సెషన్ లో 169వ రోజు క్లాస్ అందరికి స్వాగతం. ఈరోజు మనకు పద్మావతి మేడం గారి క్లాస్ కి రావడం జరిగిందండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే విషయాన్ని అంటే అది పుస్తక స్వాధ్యాయము లూయిస్ ఎల్హే గారిది. అయితే ఈ దీంట్లో మొదటి భాగము మనం పోయిన నెలలో తెలుసుకోవడం జరిగింది అనమాట. దాని తర్వాత ఈ రోజు రేపు 2 రోజులు కూడా మిగిలిన భాగం ఉంటుందండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే విషయం. దానికంటే ముందుగా మనం కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుందాము. ఆ తర్వాత క్లాస్ కొనసాగిద్దాం. అంతకంటే ముందు ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్పే విషయమే యోగా డే సందర్భంగా మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు బెంగళూరులో మనకు యోగా క్లాసెస్ అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు, పొద్దున్నే 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించడం జరుగుతోందండి. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవచ్చు. అయితే ఇందుకు గాను 5,000 మందితో కూడి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతోంది. దానికి సంబంధించి ఆహారం అంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, అక్కడ చేసే సౌకర్యాలు కానీ వాటన్నింటినీ కూడా ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళ స్వఖర్చులతో పెట్టడం జరుగుతుంది. దానికి మీరు కూడా ప్రతి ఒక్కరూ మీకు తోచిన సహాయం అయితే అందించండి అని కోరుకుంటున్నాను. ఇది పెద్ద యజ్ఞము. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు సమిధులు అవ్వాలి, భాగస్వాములు అవ్వాలి. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సక్సెస్ చేయాలా అని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అందరం కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుదాము. చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చుందాము. వేళ్ళలో వేలు వేసుకుందాము. కళ్ళు 2 మూసేసుకుందాము. చక్కగా శ్వాస మీద ధ్యాస పెడతాము. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, చిత్తము లేదు. కేవలం శ్వాసను గమనించడమే. సహజంగా సరళంగా జరిగి శ్వాసని మనం గమనిస్తాము. అందరం కూడా చక్కగా ధ్యాన స్థితిలోకి వెళ్దాము. కాసేపు ధ్యానం చేసుకొని ఆ తర్వాత క్లాస్ పెట్టుకుందాం.
మాస్టర్స్ నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకున్నాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ చేతిని చూసుకున్నామండి. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన మహర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రోగ్రామ్ స్వాధ్యాయంలో భాగంగా మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కాన్సెప్ట్ అండి. లూయిస్ ఎల్హే గారి బుక్ ఇది. దీన్ని మనకు అందిస్తున్నారు పద్మావతి మేడం గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మావతి మేడం గారు. క్లాస్ వచ్చేసినారు. అందరం కూడా గట్టిగా క్లాస్ చెప్తూ మేడం వెల్కమ్ చెప్దాము. నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం. నమస్తే మేడం, థ్యాంక్ యూ మేడం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మగౌరవ ప్రణామాలు. అలాగే నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీ మునిబాబు గారికి ఆత్మగౌరవ ప్రణామాలు. అలాగే ఈ జూమ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, మరి యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్లందరికీ కూడా ఆత్మగౌరవ ప్రణామాలు. మరి నాకు ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన మరి మహావతార్ ఫౌండేషన్ టీం వాళ్ళకి, లలిత మేడం గారికి ఆత్మగౌరవ ప్రణామాలు. సార్ పేరు కాబట్టి ఓకే మాస్టర్స్, మనము గత ఎపిసోడ్లో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే అనే ఒక టాపిక్ని మొదలు పెట్టుకున్నాము. అయితే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి. ఎవరికి తెలియని విషయాలు ఏవి లేవు. కాకపోతే మరలా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో అది ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అనే విషయం మీద మనం ఫోకస్ చేస్తాము. సో నా యొక్క కోణంలో నేను తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. అయితే మన లాస్ట్ ఎపిసోడ్లో మన కళ్ళు ఎలా పనిచేస్తాయి, వాటికి వచ్చే ఇబ్బందులు ఏంటి, మరి మన మన తల, మన ముక్కు, కళ్ళు, చెవులు, మరి లోపల దంతాలు అయితేనేమి, ఈ విశుద్ధి చక్రము, ఈ భుజాలు, ఈ ఛాతి, అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వివరించుకుంటూ మనం క్లాస్ చెప్పుకోవడం జరిగింది. మరి మన కళ్ళ ద్వారా మనం ఏం చూస్తున్నాము, సరికాని చూస్తున్నామా, సరైనవి చూస్తున్నామా, మరి వాటి ద్వారా మనం ఏం జ్ఞానం తెలుసుకుంటున్నాము, మరి సరికాని మరి వినకూడదు, మరి అంటారు కదా చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అని. అదే కాన్సెప్ట్లో మనం ఎట్లా ఉంటున్నాం అనే విషయాన్ని అది మనకు చాలా సింబాలిజంగా చెప్పడం జరిగింది వెనకటి రోజుల్లోనే. కానీ ఇప్పటి రోజుల్లో మనం అది పాటిస్తున్నామా లేదా అనే విషయం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరలా ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మన చెవి ద్వారా ఇలాంటి సమస్య వస్తుంది, ముక్కు ద్వారా ఇలాంటి సమస్య వస్తుంది, మరి సరికాంత చూడటం వల్ల కళ్ళల్లో వచ్చిన సమస్యల గురించి, మరి వీటి తాలూకు వచ్చే సమస్యల్ని ఎటువంటి మనోభావాల ద్వారా అవి ఆ సమస్యలు రావడానికి కారణభూతం అవుతున్నాయి అనే విషయాన్ని మనం తెలియపరుచుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఈ యొక్క మన శరీర అవయవాల్లో వచ్చే సమస్యల్ని ఒక క్లాస్ ద్వారానో, ఒక సజ్జన సాంగత్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. కానీ విన్న ఆ కొద్దిసేపు మాత్రమే మనకి ఓకే, దీనివల్ల ఇటువంటి సమస్య, మనం ఇలా ఆలోచించాలి, మనం ఇలా ఆలోచించకూడదు అనే విషయాన్ని మనం తాత్కాలికంగా వింటూ ఉంటాము. ఓకే, దీంట్లో విషయాలు మనం మార్చుకోవాలని వింటూ ఉంటాం మాస్టర్స్. కానీ కొంత సమయం తర్వాత మరలా మర్చిపోవడం జరుగుతూనే ఉంటుంది. జరుగుతూ ఉండటం వల్ల ఏంటంటే, మనం తెలిసిన విషయాన్ని కూడా మనం మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సహజంగా మనం దీనివల్ల మనం ఏం చేయాలి, అసలు ఈ యొక్క మనోభావాలు ఎందుకు ఏర్పడుతున్నాయి, మన యొక్క ఆలోచన విధానాలు ఏమిటి, ఎందుకు ఇట్లా ఆలోచనల్లో మనం పడిపోయి నిమ్న స్థాయిలో పడిపోవడం ద్వారా మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మన యొక్క శారీరక వ్యవస్థలు ఎలా పనిచేస్తూ ఉన్నాయి, వాటి యొక్క తీరుతుందలు ఏంటి అనే విషయం మీద మనం పెద్దగా ఫోకస్ చేయమండి. ఏదన్నా తెలిసిన కొద్ది రోజులు మాత్రమే విన్న ఎఫెక్ట్ వల్ల మనం చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయాల వల్ల మనం నిరంతరం మన ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది అనే విధానం మనం తెలుసుకుంటూ ఉందాం. ఎందుకంటే వీటి గురించి మన ప్రతిసారి కూడా మనకి ఎంతో మరి శాకాహారం గురించి, మరి ఆహారం తీరుతుందల విధానాల గురించి చెప్పడం జరిగింది. మరి సరి అయిన ఆహారం వల్ల మనం సరి అయిన ఆలోచనలు వస్తూ ఉంటాయి, మరి సరి అయిన విషయాలనే మనం వింటూ ఉంటాం, సరైన మన దృష్టికోణం మనకు బాగుండాలి, సరైన దృశ్యాలే మనం చూస్తూ ఉంటాము.
వీటన్నింటి వల్ల మనం నిరంతరం కూడా ఎరుగుతూ ఉండటం వల్ల కొంచెమైనా సరే మనం తెలుసుకున్న విషయాలను ఆచరించుకునే ప్రయత్నం చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాము. అయితే మరి అయినా ఎన్ని విషయాలు తెలుసుకుంటూ ఎంత పాటిస్తున్నా కూడా మాస్టర్స్ మన శరీరంలో మన తల దగ్గర నుంచి కాలు, పాదం, వేరు, గోరు వరకు ప్రతి ఒక్క అవయవము కూడా ఇదేముందిలే అని అనుకోవడానికి లేనే లేదండి. ఆ సమస్య వస్తే తప్ప దాని విషయం తెలీదు. మనం ఏమనుకుంటాం, కడుపు నొప్పి వస్తే బాప్రే! దీన్ని తట్టుకోవటం కష్టము. అదైతే కొంచెం తేలికనే అనుకుంటాం. కాదు కాదు. ఇవి ప్రతి ఒక్కళ్ళకి అనుభవాలైనయే. చిన్న వయసు అప్పటి నుంచి ఇంత వయసు వచ్చినా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి ఈ అనుభవం. అమ్మో! ఇది తట్టుకోవడం కష్టం. అదేదో కొంచెం బెటర్ అనుకుంటాం. కానీ అదొస్తే అనిపిస్తుందన్నమాట. అట్లాగే మన ప్రతి అవయవం కూడా మనకి ఇదేముందిలే అని అనుకోవడానికే లేదు మాస్టర్స్. ఆఖరికి మనకి ఎప్పుడన్నా హెల్త్ బాగుండకపోతే, ఏదన్నా ఎక్కువగా సిక్ అయితే మనకిక్కడ ఐబ్రోస్ కూడా వెంట్రుకలు ఊడిపోతాయి. ఇది ఎంత పార్టు, ఏం కథ? దీనివల్ల మనకొచ్చే నష్టము లేదు, లాభము లేదు. కానీ ఇంత సెన్సిటివ్‌గా ఇక్కడున్న ఐబ్రోస్‌లో ఉన్న వెంట్రుకలు కూడా ఊడేంత సెన్సిటివిటీ అయిపోయాము అంటే, ఎన్ని మనోభావాలు మన శరీరం మీద ప్రభావితం చేస్తున్నాయో మనకి ఎగ్జాంపుల్ కోసం ఇది చెప్పుకోవడం జరిగిందండి. మరి వీటన్నింటి నుంచి మనం బయటపడగలమా? అంటే బయటపడగలము. ఎలా బయటపడగలమంటే, మరి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము వీటి వల్లే అయిపోతుందా? వీటి వల్ల అయిపోదు. కానీ కానీ అవకాశాలు చాలా ఉన్నాయి. లేకపోలేదు. మనం నిరంతరం ప్రయత్నించుకుంటూ, నిరంతరం ఎదుగుతూ ఉంటూ, వర్తమానంలో ఉంటూ ఉంటేనే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం కానీ, మన ప్రాపంచిక జీవితం కానీ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే విధంగా మన శరీరంలో ఉన్న 7 శరీరాలు కావచ్చు, మరి 7 చక్రాలు కావచ్చు, వాటిట్లో ఉన్న తత్వాలు కావచ్చు, వీటన్నింటిలో ఎన్నో మనోభావాలు దాగి ఉన్నాయి. వాటి వల్ల మనం ఏం పొందుతాము, మనం ఏం కోల్పోతున్నాము అనే విషయాలన్నీ పూర్తిగా పొందుపరచబడి ఉంటాయన్నమాట. మరి పొందుపరుస్తూ ఉన్నప్పుడు అది మరి మన చక్రాలైతే మన షట్‌చక్రాలని చెప్పుకుంటూ ఉంటాం. మన శరీరంలో 7 బాడీస్ ఉన్నాయని జెప్పి అనుకుంటాము. మరి వాటిలో ఉన్న విషయాలేంటని తెలుసుకున్న ద్వారా మరి అది ఒక మానసికంగానే కాదు, ఆ మానసికం ద్వారా వచ్చే సమస్యలన్నీ గూడా మన శరీరం మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తున్నాయనేది మనకి క్లియర్‌గా ఉంటుంది మాస్టర్స్. ఎందువల్లంటే ఇప్పుడు మనం కొన్ని చూద్దామండి దానికి. మరి స్త్రీలకు సంబంధించిన వ్యాధులైతేనేమి, మరి వైరస్‌తో వస్తూ ఉంటాయి కొన్ని సమస్యలు. మరి చేతి వేళ్ళేమనుకుంటాం కదా! ఇదేముంది వీటి నొప్పులేముంది అనుకుంటాం కదా! ఈ చేతి వేళ్ళు, బొటన వేళ్ళు, చూపుడు వేళ్ళు, మధ్య వేళ్ళు, మరి ఉంగరం వేళ్ళు, చిటికెన వేళ్ళు. ఇవన్నిటి ఈ యొక్క ఈ 5 ఈ పంచపాండవుల్లో ఈ మధ్యలో వచ్చే ఈ యొక్క కణజాలాల్లో ఉండే సమస్యలు గనుక మనకి నర్వస్ సిస్టమ్‌లో దెబ్బతింటే గనక మనకి ఈ వేళ్ళు ఏవి కూడా సరిగ్గా వర్క్ చేయవండి. పెయిన్స్ వస్తాయి. వేళ్ళు సరిగ్గా ముడవు కొంతమందికి. చాలా నొప్పులొస్తాయి. ఏ వస్తువుని పట్టుకోలేము. ఏ పని చెయ్యలేము. ఏదన్నా చిన్న పని చేయగానే కూడా మనకి ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటామనమాట. మరి ఈ వేళ్ళ గురించి ఎప్పుడన్నా మనకసలు అవగాహన ఉంటుందా అండి? మనకు జబ్బు అంటే ఎంతసేపటికి ఏం ఆలోచిస్తాం? పెద్ద పెద్దయే తీసుకుంటాం. తలనొప్పో, కడుపు నొప్పో, గుండె నొప్పో, కాళ్ళు నొప్పో. కానీ ఈ కాలు వేళ్ళు, చేతి వేళ్ళ వేళ్ళు ఇవి కూడా ఎంతో ప్రధానమైనవి. ఎందుకంటే ఈ నర్వస్ సిస్టమ్ ఇట్లా వస్తూ ఉంటేనే మన శరీరంలో వేరే వేరే నరాలకు లింకప్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రతిదీ మనం తీసుకోవాలన్నమాట. మరి వాటికేం మనోభావాలు చెప్తున్నారు మరి? జీవితం యొక్క వివరాలు చూపిస్తాయంట ఈ యొక్క చేతి వేళ్ళు. మరి, మరి ప్రజ్ఞని చింతిస్తం గురించి చూపిస్తుందంట. అంటే మన జీవితంలో ప్రతిదానికి మనం ఏదో ఒకటి చింతిస్తూనే ఉంటాం. ఈ అది ఏ విషయమైనా కావచ్చు. ఎన్నో రకాలైన విషయాలు ఉండొచ్చు మనమాట. మనం చింతిస్తానికి. అంటే చింతించడం మనకు ప్రధానమైన టార్గెటే తప్ప దేనికి అనేది మనకు అవసరం లేని విషయం. అట్లా తయారైపోయామనమాట. మరలా ఈగో. ఈగో అనేది ఇప్పుడు మామూలుగా పీడిస్తున్న సమస్య కాదు. ఆఖరికి ఇప్పుడు వయసుల్లో పెళ్ళిళ్ళయ్యే జంటలందరూ కూడా ఈ ఈగో అన్నమాట విపరీతంగా రాజ్యమేలుతోంది. ఎందువల్ల? ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళనే గుర్తించాలి. మరి వాళ్ళలో నేను గొప్పతనాన్ని హైలైట్ చేయాలి. మరి నేనే నీకంటే గొప్ప కదా! మరి నేను కూడా నీతో సమానంగా సంపాదిస్తున్నాను. నువ్వు నన్ను అరిస్తే నేను పడేదేంటి? అనేది అసలు నువ్వేంటి? నీకన్నా, నువ్వేంటి నీకన్నా. ఈ 2 పదాలు ఈ యొక్క ఈగోని సూచిస్తాయండి. వీటి వల్ల ఏంటి వీళ్ళిద్దరి మధ్యన ఉండే యొక్క సంబంధ బాంధవ్యాలు, మానసిక ప్రలోభాలు ఇవన్నిటి మీద ప్రభావితం చూపెట్టబట్టి వాళ్ళు సరికాని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందనమాట. సరికాని నిర్ణయాలేంటి? మరి ఒక మాటకి ఒక మాట వాదన పెంచుకోవడం అయితేనేమి, నువ్వు నేను అని పోటీ పడడం అయితేనేమి, వాటి వల్ల శరీరంలో వచ్చే అనారోగ్యాలు పాలవ్వడం అయితేనేమి,
మరి వాటి వల్ల ఏంటి, నువ్వు ఇంత అనారోగ్యవంతురాలివి అని చెప్పని మళ్ళీ వాళ్ళని పాయింట్ అవుట్ చేస్తూ అవమానించడం అయితేనేమి, విడాకుల దాకా వెళ్ళిపోయే స్థితులు 90% ఇప్పుడు వింటున్నాం, 80% వింటున్నాం ఇప్పటి రోజుల్లో. మరి వెనకటి రోజుల్లో ఉండేవాళ్ళు మరి పెళ్ళిళ్ళు కాలేదా అంటే, వాళ్ళకి సమస్యలు లేవా అంటే, ఎవరికైనా ఉన్నాయి, ఏ కాలం నుంచైనా ఉన్నాయి. కానీ ఆ కాలంలో ఉన్న వాళ్ళు మానసిక ఆలోచనలు కొంచెం అన్నా ప్రశాంతంగా ఉండడం కానీ, ఒక విషయం ఏదన్నా వస్తే చర్చించుకొని వాటి మంచి చెడులేంటి అని ఆలోచించే విధానాల్లో కానీ, వాళ్ళ యొక్క అవగాహన ఉండే విషయాల్లో కానీ చాలా క్లియర్‌గా ఉండేవన్నమాట. వాటి గురించి చూసుకుంటూ, ఓకే, మనం ఎవరిది ఎక్కడ ఏ పాయింట్‌లో తప్పు చేశాము అనేది కొంచెం వాళ్ళు చెక్ చేసుకుంటారు. కానీ ఇప్పుడట్లా లేదండి. ఆ చెకింగ్ అనే పాయింటే లేదనమాట. ఎంతసేపటికి ఓకే, నువ్వన్నావు కాబట్టి నేనెందుకు ఉండాలి? నేనెందుకు ఊరుకోవాలి? ఇదే ఈగో అంటే. ఈ ఈగో వల్ల మానసికంగా ఈ ఒత్తిళ్ళు ఈ బ్రెయిన్ మీద పడేసరికి, ఈ బ్రెయిన్ నుంచి మనకు రావాల్సిన సిగ్నల్స్ అన్నీ కూడా సరిగా లేకపోవటం మనకి ఎన్నెన్నో జబ్బుల్ని తీసుకొస్తుందనమాట. ఈ జబ్బుల్ని మనం వచ్చినప్పుడు మనం బాధపడుతుంటాం గానీ, ఆ బాధలు ఎందుకొచ్చాయనే విషయం మనం ఎవ్వరం ఊహించలేము. ఏ పెయిన్స్ అన్నా కావచ్చు, ఏవైనా కావచ్చు. కొన్ని ఆపరేషన్ స్థాయికి వెళ్తాయి. కొన్ని కోమా స్థాయికి వెళ్తాయి. కొన్ని ఏవేవో స్థాయిలకి వెళ్తూనే ఉంటాయి. ఆఖరికి మనం ఏదైనా భోజనం చేసేటప్పుడు గానీ, ఏదైనా వస్తువుని ముట్టుకునేటప్పుడు గానీ, బాక్టీరియా ఉంది ముట్టుకోవద్దు, కడుక్కొని వాష్ చేసుకొని తిందాము, వాష్ చేసుకొని పట్టుకుందాము అని ఇంత హైజీనిక్‌గా మనం ఆలోచిస్తూ ఉంటాం గదా! ఎంత హైజీనిక్‌గా ఆలోచించినా గూడా కొన్ని వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న మరి పరిసరాల వల్ల కావచ్చు, మరి వాళ్ళు ప్రతిదానికి వాష్ చేయకుండా తింటే, అమ్మో! దీనివల్ల ఈ సూక్ష్మక్రిమి వల్ల నాకేం జబ్బొచ్చేస్తోందో అని టెన్షన్ పడిపోతూ ఉంటారన్నమాట. నిరంతరం హ్యాండ్ వాష్‌ది దగ్గర పెట్టుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారండి. అది కూడా మైండ్‌కి స్ట్రెస్సే. ఇది ఇంత చిన్న విషయం ఆలోచించి చెప్పుకుంటున్నాము. ఇందులో ఏముందిలే అనుకోవడానికి కూడా అస్సలు లేదు మేడం. ఎందుకంటే మరి ఏమైపోతుందో అనే ఆలోచన నిరంతరం ఆ బాటిల్ లేకపోతే, ఇప్పుడు నేను అర్జెంట్‌గా వాష్ చేసుకోవాలనే ఒక టెన్షన్ ఉంది చూసారా? దానివల్ల గూడా ఎన్నో సమస్యలొస్తాయని ప్రత్యేకంగా చెప్పారనమాట. అసలు ఎంత విచిత్రం వేసిందంటే, నేను చదివేటప్పుడే నేను భలే ఆశ్చర్యపోయా. బాక్టీరియా రావడం గూడా మన యొక్క ఆలోచనలకి కారణభూతం ఏందంటే అర్థం చేసుకోండి. ఇంత చిన్న విషయానికి కూడా మన మనసుని ఎంత ఉపయోగించేస్తున్నామో. అంటే భవిష్యత్తు అంటే భయము, మరి జీవితంలో ముందడుగులు వేయలేకపోవడము, ఇతరులపై అజమాయిషీ చెలాయించటము, మరి ఎవరికి వారు సమర్థించుకోవడం చేతకాక, ఈ యొక్క తప్పుని ఏదైతే ఉందో అది నీ వల్లే జరిగింది. నీవే సరిగ్గా నాకు సలహా ఇవ్వకపోవటం వల్ల జరిగింది అంటారే తప్ప, ఆ సలహాని నేనెంతవరకు రిసీవ్ చేసుకున్నాను, నేను దాన్ని ఎంతవరకు పాటిస్తున్నాననే విషయం వీళ్ళు స్వీకరించుకోకుండా, ఆ నిందను కూడా ఎదుటివారి మీద వేసి వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారనమాట. కానీ ఈ ట్రాన్సాక్షన్ జరగాలి అన్నా కూడా మైండ్ ఎంత వాదనకి తీసుకుంటుంది. ప్రతి ఒక్క ఆలోచన వాదనే. ప్రతి వాదన ఆలోచన ద్వారా రావాల్సిందే గానీ, ఊరికే నోట్ల నుంచే వచ్చేది. మరి మన పత్రి సార్ మనకేం చెప్తారు? మనకు 3 క్షేత్రాలున్నాయి. ఇందాక మరి చక్రాలని జెప్పి అనుకున్నాం, తత్వాలనుకున్నాము, మరి శరీరాలనుకున్నాం 7. ఇక్కడ మరి 3 రకాల క్షేత్రాలు గూడా ఉన్నాయి. మరేంటివి? వాక్‌క్షేత్రం, భావనా క్షేత్రం, చేష్టా క్షేత్రం. మరి ఇవి గూడా మనకు అవసరమే కదా మాస్టర్స్! మరి వాక్‌క్షేత్రం మరి సరియైన మాట మాట్లాడాలి. మరి భావనా క్షేత్రం సరియైన విషయాన్నే, మంచి విషయాన్నే మనం భావించుకోవాలి. మన భావనే మన సృష్టి అని మన భద్రత మనకు అంటూనే ఉంటారు కదా! మనం ఏదైతే పాజిటివ్‌గా ఆలోచిస్తామో అదే జరుగుతుంది. ఏదైతే మనం నెగెటివ్‌గా తీసుకుంటామో మనకి ప్రతిదీ కూడా నెగెటివ్‌గానే కనబడుతుంది. మరి భావనా క్షేత్రం కూడా ఎంతో శుద్ధంగా ఉండాల్సిందే. మనం పత్రిసారి వీడియోలో మనం వినే ఉంటామండి. మనం భావనా క్షేత్రంలో ఏవైనా ఆలోచించుకోవచ్చు. మనకి వాటికేం కర్మలు ఏర్పడవు అని చెప్పని విన్నాం అనమాట. ఓకే, అది నిజమే కావచ్చు. కానీ దాన్ని అంత అవగాహన పూరితంగా ఆలోచించి దాని వరకే ఉండేవాళ్ళు ఉంటే పర్వాలేదు. కానీ 90% ప్రజలు భావనా క్షేత్రాన్ని ఉపయోగించుకునే దానిలో ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటారనమాట. దాన్ని సరియైన ఆలోచనలతో మనం ముందడుగులు వేయాలి. ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మనం బాగా ఇప్పుడు సపోజ్ మనకి ఏదో జ్ఞానం లేదు. ఇప్పుడు మనం ఎంతో జ్ఞానవంతులం అయిపోయాము. చాలా గొప్పవాళ్ళుగా అయిపోయాము. ఇటువంటి భావనలు చేస్తే అవి మనకి ఈ భావనలు మన జీవితంలోకి సృష్టింపబడతాయన్నమాట మన లైఫ్‌లోకి. అదే సరికాని విధంగా ఇన్ని ఆస్తులు నాకొచ్చేసేయాలి, ఆ బిల్డింగ్‌లు కూడా నాకు కూడా వచ్చేసేయాలి. ఇయన్నీ కూడా మనసుకు భారమే కదా! ఇప్పుడు నేను ఎదగాలి అనేది భారం కాదు. ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలనేది భారం కాదు. నేను ధ్యానం చెయ్యాలి అనేది భారం కాదు. అది మనసుకి ఒక రకమైన ఆలంబన అన్నమాట ఆ ధ్యానం అనేది. ఆ ఆలంబన ధ్యానంతో మనం మొదలుపెట్టుకుంటే తర్వాత తర్వాత నెమ్మదిగా ఆధ్యాత్మికంగా జాయిన్ అయ్యి
మన యొక్క మానసిక స్థితులు, శారీరక అవస్థలు, మరి ఆధ్యాత్మిక చికిత్సల్ని ఎలా మనం పెంపొందించుకోవాలనే విషయాన్ని మనం భావించుకోవచ్చు. తద్వారా మనకి ఎంతో అభివృద్ధి పదంలోకి నడవడమే జరుగుతుంది తప్ప ఎటువంటి నెగెటివ్ ఉండదనమాట. సో, మరి చేష్టా క్షేత్రం మన యొక్క ప్రవర్తన వల్ల ఎదుటివారిని ఎంత బాధ పెడుతూ ఉంటాం. ఉట్టి పుణ్యానికి చిన్న చిన్న విషయాలకే మరి అంటారు కదా! గోరంత దాన్ని కొండంత చేస్తామని చెప్పని అంటుంటారు కదా! అలాగే మరి ఇంత చిన్న విషయాన్ని అట్లా మన యొక్క ప్రవర్తన ద్వారా ఎదుటివారిని బాధపెట్టినప్పుడు మరి వారు ఎంతో మరి మనోభావాలకు గురవుతారు. ఇట్లా పెట్టినోళ్ళు మానసికంగా కాదు. మరి వీళ్ళు ఎంతో పైశాచికంగా ప్రవర్తిస్తారనమాట. మరి ఇయన్నీ కూడా ప్రవర్తనలే కదా మాస్టర్స్! ఇయన్నీ ప్రవర్తనలే, మరి సరికాని ఆలోచనలే, మరి సరికాని భావనలే. మరి వీటి వల్ల మనం ఎన్నో గూడా మనో వికాసంలో ఎంతో మార్పులు జరుగుతా ఉంటాయి. మరి దానివల్ల శరీరం మీద ఆటోమేటిక్‌గా పడతాయి. ఇది చూడండి, మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మనం ఒక ఫంక్షన్‌కెళ్తాం మేడం. ఆ ఫంక్షన్‌కి ఎళ్ళేటప్పుడు హుషారుగా వెళ్తాం. కానీ వచ్చేసరికి మనం ఎంత డిప్రెస్ అయిపోయి, కొంచెం మనసు లోగా అయిపోయి, నీరసంగా అయితాం అనమాట కొంచెం అన్నా. అంటే అలసట ఇంటికి రాగానే ముందు హాయిగా అట్లా పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలని అనుకుంటాం. ఎందుకు అనుకుంటాము? మరి వెళ్ళేటప్పుడు అట్లా ఎందుకు అనుకోలేదు? వెళ్ళేటప్పుడు ఇంట్లో ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళాలి, అందరిని కలుసుకోవాలి, చక్కగా మాట్లాడాలి. మరి ఎంతోమంది పరిచయస్తులు కనబడతారని చెప్పని హ్యాపీగా వెళ్తాం అనమాట. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఏమవుతాము? మరి మరి అప్పుడు ప్రశాంతంగా మరి ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్న విషయాలు మాట్లాడుకోరు కలిసి. మళ్ళీ ఎప్పుడో జరిగిపోయినియి, లేదంటే ముందు ఎప్పుడో జరగబోయే విషయాలు. అవి తప్ప ఇంకో ప్రెజెంట్ టెన్స్‌లో ఉండి ఇప్పటికిప్పుడు చెప్పుకునే విషయాలే ఉండవు. సపోజ్ వాళ్ళని పొగిడితేనేమో చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. "ఇదేంటి నువ్వు ఇట్లా ఉన్నావు? నీ శారీ బాగోలేదే! నీకేంటి మీకెన్ని ఆస్తులున్నాయి? మీకు ఒక ఇల్లేనా ఉందా? అద్దిల్లా? సొంతిల్లా?" ఇటువంటి మాటలే. వాటి వల్ల ఏంటి ఉన్న ఆనందం కూడా హరించేసుకుంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఇళ్ళల్లో అయితే మనం గూడా ఓ సొంత ఇల్లు కొనుక్కోవాలి. మనం గూడా ఒక పెద్ద గోల్డ్ చైన్ కొనుక్కోవాలి. మరి పిల్లలైతే మరి పిల్లల్నేమంటాం, చూడు వాళ్ళ అబ్బాయయితే ఇంజినీరింగ్ అంట. మరి నువ్వేం చదువుతున్నావు? మరి వాళ్ళని చూసి నేర్చుకో. ఇట్లాంటి కంపారిజన్స్ ఇక స్టార్ట్ అవుతాయి ఇంటికి రాగానే. ఈ స్టార్ట్ అవ్వడం వల్ల ఇక రకరకాల ఆలోచనల ద్వారా తలనొప్పొస్తది, కాళ్ళు నొప్పులొస్తాయి, ఎన్నో వస్తాయి. మరి ఎన్ని మనం చేసుకుంటాం, ఎన్ని మన స్వయంకృతాపరాధాలే. మనం సంచిత కర్మలు యేసుకొచ్చుకుంటాము, కర్మలయి అనుభవిస్తున్నాం అని చెప్పి అనుకుంటాం. అదొక యాంగిల్ అయితే, మనం స్వయం కృపారాధన వల్ల చేసుకునేవి గూడా ఇది ప్రతి ఒక్కటి మనం స్పిరిచువాలిటీకి జాయిన్ చేసుకుంటే మనం ఎదగమండి. అంటే ఇటువంటి విషయాలొచ్చినప్పుడు మనం కట్ చేసుకుంటూ, ప్రయత్నం చేసుకుంటూ ఎదిగే ప్రయత్నమే మనకి సంచిత కర్మల్లో మనం చేసే ప్రయత్నం ఏంటి అనేది అర్థమవుతుంది. కానీ ప్రతి దానికి పోల్చుకోకుండా మన అభివృద్ధిని పదం ఎటువంటి స్థాయిలో ఉందని చూసుకుంటూ ఉండాలనమాట. మనం భూమి మీదకొచ్చింది గూడా అందుకే. కానీ మనం అయన్నీ కూడా మనం పట్టించుకోక మరి ఇటువంటి వాటిలో మనం పడిపోతూ ఉంటాము. దానివల్ల ఎన్నెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఇక మరి ఎంతసేపటికి భయము. మరి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు. అసలు వాళ్ళ మీదే వాళ్ళకి నమ్మకం లేదు. మరి ఆ నమ్మకం లేక ఏమవుతుంది? స్వహింస చేసుకుంటారు. స్వహింస అంటే వారిని వారే తక్కువ భావనలు చేసుకుంటూ, నేనెందుకు పనికిరాను, నేను వాళ్ళకంటే గొప్పదాన్ని కాదులే, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా అందంగా ఉంటారు, చాలా తెలివిగల వాళ్ళని ఇక అంత నీలో ఉన్నవేవో నువ్వు గుర్తించక వాళ్ళతో పోల్చుకొని ఎంతో నిరాశ చెందుతూ ఉంటావు. ఆ నిరాశ వల్ల మనకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగదు మాస్టర్స్. ఈ బ్లడ్ గూడా పల్చగా ఉండే బ్లడ్ కూడా థిన్‌గా అయిపోతుందంట. అదే మందంగా అయిపోతుందంట. అంటే రక్తం గనక మందం అయితే బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవుతుంది. పల్చగా ఉంటే ఫాస్ట్‌గా జరుగుతుందనమాట. అంటే మనం ఈ యొక్క లెసన్స్ ద్వారా మన ఆరోగ్యము, మన శరీర అవయవాల్లో ఏం జరుగుతాయి ఆ పార్ట్స్‌లో, మన స్పిరిచువల్‌గా ఎటువంటి విధంగా మనం ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అన్నీ కూడా ఒక రిలేటెడ్ అనమాట. అంటే మన శరీరంలో 70,000 నాడులున్నాయి అంటారు కదా! మరి ఆ నాడులన్నీ యాక్టివేషన్‌లోకి రావాలి అంటే ఇవన్నిటితో ముడిపడే ఉంటుంది ఆ 70,000 నాడులు కూడా. మరి ఈ నాడీ మండల శుద్ధిలో మనకి 70,000 నాడుల్లో శక్తి వస్తుంది. మరి విషమయ ప్రాణశక్తి తీసుకుంటాము. మరి దివ్య దృష్టి ఉదయిస్తుంది అని అనుకుంటాం మరి. మన ఈ ఊరికే విషమయ ప్రాణశక్తి వచ్చేస్తుందా మనకి? ఊరికే దివ్య దృష్టి ఓపెన్ అయిపోతుందా? మరి ఏం ప్రయత్నం చేయకపోతే అయన్నీ జరుగుతాయండి. ఈ మనోభావాలన్నిటిని గూడా మనం ధ్యానంలో కూర్చొని, ధ్యానంలో మనం గనక క్లీన్ చేసుకోకపోతే విశ్వమయ ప్రాణశక్తి కాదు గదా! ఒక్క క్షణం గూడా వాళ్ళు మెడిటేషన్‌లో కూర్చోలేరు. ఎప్పుడెప్పుడు లేచేద్దామని చూస్తా ఉంటారనమాట. అందువల్ల మళ్ళీ అట్లా కూడా అన్ని రకాలైన నష్టాల్ని వాళ్ళు పొందుతూ ఉంటారు.
మరి ఓర్వలేనితనము, దృఢమైన ఆలోచనలు అంటే వాడనుకుందే జరగాలి. ఎదుటి వన్న వారి గొప్పతనం వాళ్ళు ఒప్పుకోలేరు. ఇంకా మరి వీటన్నింటి వల్ల మరి ఎముకల్లో సమస్యలొస్తున్నాయంట. మరి ఫ్లూ జ్వరాలొస్తాయి. మరి ఎన్నెన్నో థైరాయిడ్ ప్రాబ్లమ్స్. మరి ఈ విశుద్ధి చక్రం అనేది మనకెంతో ఇంపార్టెంట్ మరి అని మనకి మనం చెప్పుకుంటాం. శరీరంలో ప్రతిదీ ఇంపార్టెంటే. విశుద్ధి చక్రం వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఎదగటానికి, మన సరైన మాటలు మాట్లాడడానికి, మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇంకొకళ్ళతో పంచుకోవడానికి, పెంచటానికి మనం మరి విశుద్ధి చక్రం మనకెంతో సహకరిస్తుంది గాబట్టి మనం ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో, ఈ యొక్క థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి వీటి వల్ల ఈ యొక్క హార్మోన్స్‌లో తేడా ఉండటం వల్ల విటమిన్ డెఫిషియన్సీ, హార్మోన్ డెఫిషియన్సీ వచ్చి రకరకాల లేడీస్‌కి పీరియడ్ ప్రాబ్లమ్ కావచ్చు, ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మరి హెర్నియా లాంటిది అసలు జెంట్స్‌కైతే విపరీతంగా వస్తూ ఉంటుంది. లేడీస్‌కి కూడా ఉంది. అయినా ఇయన్నీ కూడా హార్మోనల్ చేంజెసే అన్నమాట. మనం గట్టిగా ఒక పాయింట్ గురించి ఆలోచించామంటే చాలు వెంటనే సిద్ధమైపోతుందన్నమాట. లోపల మనోభావాల తాలూకు ఆ యొక్క డెఫిషియన్సీ ఇవ్వడానికి మనకి. మనమే అవకాశం ఇస్తూ ఉంటాం మనకి. పాపం ఈ శరీరం మనకి ఎంత మంచిగా వీళ్ళకి కాపాడదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా మనమే దాన్ని ఇంకా ఇంకా డౌన్ చేసుకుంటూ ఉన్నాము. అదే అట్లాగే గ్రంథులకు సంబంధించిన సమస్యలైతేనేమి, మరి తల నెరుస్తుంది, జుట్టు ఊడిపోతుంది. ఇప్పుడు రోజుల్లో ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ ఇది. చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు. చిన్న వయసు వాళ్ళకే తెల్ల జుట్టొస్తుంది, జుట్టు మొత్తం ఊడిపోతుంది. ఆఖరికి ఇప్పుడు రోజుల్లో విగ్గులు గూడా వచ్చేస్తున్నాయి. మరి ఎందుకిట్లా ఈ జుట్టు ఊడుతుంది, ఈ తెల్ల జుట్టొస్తుందంటే మన ఆరోగ్యం సరియైన ఆహారం తీసుకోకపోవటం వల్ల, శాకాహారం తీసుకోకపోవడం వల్ల, మనకి ఈజీగా అరిగే ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల మన శరీరం అనేది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మరి నాన్ వెజ్‌లు తీసుకునే వాళ్ళు హెవీ ఫుడ్స్ తీసుకుంటారు. అంత హెవీ ఫుడ్ తీసుకునేవాళ్ళు దానికి తగ్గ శారీరక శ్రమ చేయరు వాళ్ళు. అది తినకూడని ఆహారమే. సరే తింటున్నారు. కానీ తింటే దానికి సరైన మరి ఎక్సర్‌సైజ్‌లు ఏమైనా చేస్తున్నారా? ఫిజికల్‌గా కష్టపడుతున్నారంటే అస్సలు లేనే ఉండటంలా ఇప్పుడు రోజుల్లో. సో, అది రకరకాల సమస్యలు. మరి ఆ నాన్ వెజ్‌లో మనకి బయట ఎట్లాంటివి దొరుకుతాయి? కొన్ని కొన్ని ఈ ఈ ఈ కోళ్ళు, ఈ చేపలు ఇట్లాంటివేవో చాలా ఉంటాయి కదా! అవి కుళ్ళిపోయి, చనిపోయి సహజంగా వీళ్ళు చంపి తినటం వేరు. ఆల్రెడీ కొన్ని జబ్బులొచ్చి అనారోగ్యంగా ఉండి చనిపోయిన కోళ్ళు ఉంటాయన్నమాట. అయితే అవి వాళ్ళు గూడా అమ్మేస్తారు. ఇప్పుడు ప్రతి ఆహార దినుసుల్లో అన్ని కల్తీలు ఎట్లాగో, పప్పు దినుసుల్లో గానీ, కూరగాయల్లో కానీ ఎట్లాగో ఇంజెక్షన్‌లిచ్చి అలా చేయటము, మరి మాంసాల్లో కూడా ఆ కోడి గానీ, ఆ చేపలు గానీ, అవి చనిపోయి అంతకుముందే చనిపోయి అనారోగ్యంతో అవి గూడా వీటితో కలిపేస్తారు. మరి మనకేమైనా తెలుసా చూస్తే? ఏం అర్థం కాదు. సో, వాటిని మనం రకరకాల ఉప్పు, కారాలతో, మసాలాలతో తింటాం గాబట్టి అప్పటికప్పుడు నోటికి రుచి బావుంటుంది కానీ తర్వాత తర్వాత మనం సమస్యలు కొని తెచ్చుకుంటాం. మరి చూడండి మనకు మనమే తెచ్చుకోవడం అంటే ఇంక అంతకంటే ఇంకేముంటుంది మాస్టర్స్. సో, మన ఆహారం గూడా మనకంతే ముఖ్యమైనది. మన చేతుల్లో నొప్పులు కావచ్చు మరి, గుండె పనిచేసే విధానము, నోటి దుర్వాసన. ఇప్పుడు ఇది మాకు బాగా చాలా వరకి అందరికి అనుభూతి ఉంటుంది మాస్టర్స్ ఇది. ఈ నోటి దుర్వాసన లోపల డైజెషన్ సిస్టమ్ సరిగా లేకపోతే, వాటర్ ఎక్కువగా తీసుకోకపోతే, మాట్లాడేటప్పుడు దగ్గర కూర్చున్న స్మెల్లొస్తుంది. మాట్లాడినా స్మెల్లొస్తుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళమైతే చెప్పుకుంటాం. నోరు బ్రష్ చేసుకో, లేదంటే వాటర్ తాగనో, ఏదో ఒకటి రెమెడీ మనం చెప్పుకుంటాం. కానీ బయటికెళ్తాం, ఎంతోమంది కలుస్తూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకెంత అసహనంగా ఉంటుందో, ఎంత అన్‌ఈజీగా ఉంటుందో వాళ్ళు చెప్పలేరు. ఎదుటి మొహం మీద చెప్పలేరు. వీళ్ళెప్పుడెళ్ళిపోతార్రా బాబు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అందువల్ల మరి నోటి దుర్వాసన ఏమన్నా చిన్న విషయమేగా ఇదేముందిలే అనుకోవడానికి ఏమన్నా ఉందా అంటే, చివరికి నోటి దుర్వాసన సంగతి తర్వాత, ఆ కడుపులో ఇండేషన్ విషయాలు గనుక మనం ప్యూరిఫై చేసుకోకపోతే, మన కడుపులో ఉన్న చిన్న పేగులు, పెద్ద పేగులైతేనేమి, మరి ఈ సిస్టమ్స్ సంబంధించినవన్నీ గూడా మనకి ఫెయిల్యూర్ అవుతాయి. మరి అది కూడా దాని వెనకాల దాగి ఉందన్నమాట మరి. అట్లాగే మనం ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మాస్టర్స్. ఈ బుక్కు అందరి దగ్గర ఉందనుకోండి. ఈ బుక్ అందరి దగ్గర ఉందంటే ఈ మొత్తం పుస్తకము చదవరు. సగం పేజీలు చదివేసి పక్కన పెడతారు. ఒక 10 పేజీలో 4 పేజీలు చదివి పక్కన పెడతారు. కానీ అవగాహన చేసుకోరు. మరి ఆ చేసుకున్న విషయాన్ని మరి ఆచరించుకునే ప్రయత్నం చేయరు. ఎందువల్లంటే ఇది నాకు కూడా అనుభవమే మాస్టర్స్. మా ఇంట్లో ఎన్నేళ్ల నుంచో ఉంది ఈ బుక్కు. కానీ అప్పట్లో నేను అంత అవగాహన నాకు కూడా లేదు. సో, మా ఇంట్లో కూడా కబోర్డ్‌లోనే ఉంది. సో, ఇప్పుడు ఎలా బయటికొచ్చిందంటే నాకు ధ్యాన సాధనల వల్ల ప్రతి చిన్న విషయాన్ని నేను ఎలా మనం ఓవర్‌కమ్ చేసుకుంటూ, మనకు తెలిసిన విషయాన్ని ఎలా పంచుకుంటూ రావాలి. ఏ బుక్‌లో ఏ ఒక్క నాలెడ్జ్ ఉందో,
మనకి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే ఒక అవగాహన నాకు రాబట్టి ఈ బుక్ ఏంటో చూద్దాం అని చెప్పని ఒక 2 days దీన్నే ఫోకస్ చేసి చదివితే మన స్పిరిచువల్ లైఫ్ కావచ్చు, ఫిజికల్ లైఫ్ కావచ్చు, అన్నిటికీ ఎంతో ముఖ్యమైనది. అట్లా మనం ఒకవేళ మన ఇంట్లో బుక్స్ ఉన్నా అక్కడ చదివి పక్కన పెట్టుకునే దానికి, ఇట్లా మన సజ్జన సాంగత్యం లాగా ఈ యొక్క మనోభావాలకి ఇవి ఎలా అటాచ్ అవుతాయనే విషయాన్ని ఇట్లా చర్చించుకోవడం ద్వారా ఏంటంటే కొన్నైనా పూర్తిగా కాకపోయినా కనీసం కొన్నైనా ముఖ్యమని గుర్తుంచుకునే అవకాశం ఉంటుందన్నమాట. గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి కొన్నైనా సరే మనం జాగ్రత్తగా ఉండాలి. నిజమే కదా! మనకి కొన్ని విషయాలు తెలిసినా కూడా మరలా ఇంకొకళ్ళ ద్వారా వింటూ ఉంటే మన మైండ్‌లోకి వెళ్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. సో, అది కూడా ఒక ప్రయోజనం. అందుకే పంచితే పెంచబడుతుందని పత్రిసారన్నమాట. ఊరికే వృధా కాదండి. మనం అది అలా తీసుకోవాలి. అందువల్ల మరి ఆహ్, యానస్‌లో బ్లడొస్తుంది మోషన్‌కెళ్ళేటప్పుడు కొంతమందికి. మరి అవి కూడా మనోభావాలేనంట. ఏ చిన్నదైనా మనోభావమే. మనం ఎవ్వరం కూడా ఏ చిన్నదొచ్చిన మనోభావానికి మనం ఎళ్ళమండి. అంటే అసలు వెళ్ళాలి అని కూడా తెలీదు మనకి. ఇది ఎందుకొచ్చిందో అని హాస్పిటల్‌కి వెళ్తాము. చెప్పుకొని బాధపడతాము. ఒక వారం రోజులు టాబ్లెట్‌లు వాడతాం కానీ, దీని వెనకాల ఉన్న సమస్య ఏంటి? ఒకేళ ఫుడ్ సమస్యనా? లేదంటే మన యొక్క ఆలోచన సమస్యనా? అని ఆలోచించం. ముఖ్యంగా మానసికంగా సంబంధించిన విషయం అస్సలు ఎవ్వరం గూడా ఆ నాలెడ్జే లేదు. మహా అయితే ఏమైనా తిన్నామా? అరగలేదా? అట్లన్నా కొంచెం ఆలోచిస్తాం గానీ, మైండ్ పరంగా అస్సలు ఆలోచించమనమాట. సో, మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మైండ్ పరంగా కూడా మనం ఆలోచించి, మనకింత నాలెడ్జ్ మరి ప్రతి ఒక్క మాస్టర్స్ మనకెంతో ఇన్ని వేల పుస్తకాలు మరి రచించడం వల్ల, ఈ బుక్ గూడా ఈయన రైటర్ ఉన్నారు కదా! ఆయన పత్రి సార్ దగ్గర ధ్యానం చేసిన వ్యక్తేనంట. ఆయన రాసిన బుక్కే ఇది గూడా. సో, మరి ఇన్ని వేల పుస్తకాల్ని, ఇన్ని వందల పుస్తకాల్ని మనం మరి స్వాధ్యాయం చేసుకోవడం ద్వారా ఎంతో విషయాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది మాస్టర్స్ ఇప్పుడు. మనకు అటువంటి అవకాశాలు చాలా ఉంటున్నాయి ఇప్పటి రోజుల్లో. సో, శుభ్రంగా సద్వినియోగపరుచుకుంటూ ఉందాము. మరి మన శరీరం మీద దద్దుర్లు కావచ్చు, మరి రక్తంలో చక్కెర శాతం తగ్గిపోవడం వల్ల మరి శ్వాసక్రియ జోరుగా సాగుతూ ఉండటం అనే విషయం కావచ్చు. మరి కొన్ని నయం కాని జబ్బులుంటాయంట. నయం కాని జబ్బులంటే ఏంటి? ఒక సమస్యొస్తదేదో. కానీ అది ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళు అది క్యూర్ అవ్వదు. ఇంగ్లీష్ డాక్టర్ అని కాదు, హోమియో కాదు, ఆయుర్వేదం కాదు. ఎందుకు తగ్గట్లా ఏ మెడిసిన్ వాడినా? అనే ఆలోచనతో ఇంకా దిగులు దిగులు పడుతూ ఉంటాం మనం. అది చిన్నది గావచ్చు, పెద్దది గావచ్చు. అట్లాంటి సమస్యలు గూడా ఉంటాయి మనకి అని అంటున్నారు. కానీ మనకు సమాధానాలు దొరక్కని అనారోగ్యమైనా సరే మనకి ధ్యానంలో మనం ఒక విషయం గురించి ఫోకస్ చేయటం ద్వారా మన యొక్క నాడీమండల శుద్ధి జరగడం ద్వారా ధ్యానాన్ని కంటిన్యూగా మనం సాధన చేసుకుంటూ ఉంటే ఇటువంటివి గూడా మనకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మన శారీరకంగా కూడా ఎక్సర్‌సైజులు చేసుకోవడం కానీ, మరి యోగాసనాలు వేసుకోవడం కానీ, అవి కూడా ఎంతో అయినా ధ్యానం చేస్తున్నాం గదా! ఈ యోగాలెందుకు? ఈ ఎక్సర్‌సైజులెందుకు? అనుకుంటారు. కానీ 100% మనం యోగా చేస్తున్నామా? 100% మనం ధ్యానం చేస్తున్నామా? మరి మనం ధ్యానంలోనే అన్నింటిని కూడా క్లీన్‌గా ఏ టు జెడ్ వచ్చే సమస్యల్ని పూర్తిగా మరి మనం డిలీట్ చేసుకోగలుగుతున్నామని మనం ప్రశ్నించుకోవాలి మాస్టర్స్. ఎందువల్లంటే ఈ యోగా ఒకటి యోగాసనాలు వేయటం వల్ల కూడా మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా జరిగి టాప్ టు బాటమ్ అణువణువున కణకణమున బ్లడ్ సర్క్యులేషన్ జరగటం వల్ల ఏంటంటే ఎక్కడన్నా బ్లాకేజ్ ఉన్న పార్ట్స్ ఏమైనా ఉన్నా కూడా కదలికలు జరుగుతాయన్నమాట. సో, అవి కదలికలు జరిగేంతగా మనం ధ్యానం చేసి అందులో క్యూర్ అయిపోయే స్థితి ఉంటే ఇంక మనందరం ఇంత చెప్పుకోవాల్సిన అవసరమే ఉండదు. సో, ఏంటంటే ధ్యానంతో పాటు మనకు ఫిజికల్‌గా కూడా అవసరమే. ధ్యానంతో పాటు మన యోగాసనాలు కావచ్చు, ఎక్సర్‌సైజులు కావచ్చు. ముద్రలైతే ఇట్లాంటి ముద్రలు ఇటువంటివి కూడా నేను ధ్యానంలో ఉన్నా కూడా మాస్టర్స్ యోగా క్లాస్‌కి వెళ్తున్నాను. మరి ముద్రలవి నేర్చుకుంటున్నాను. ఇవన్నీ అట్లా వెళ్ళటం వల్ల నాకింకా నాలెడ్జ్ పెరిగిందనమాట. సో, ఈరోజు క్లాస్‌కెళ్తే రేపు రోజు మన యూట్యూబ్‌లో ఏదైనా మేడం దగ్గర క్లాస్ ఎలా చెప్పాలి? ఈ వీటితో మ్యాచింగ్ చేస్తూ చెప్తూ ఉంటే వాళ్ళకి అవగాహన ఎలా ఉంటుందని, ఈ యొక్క నాలెడ్జ్ పెరుగుతుందండి. అంటే ఇంకా ధ్యానం వల్ల ఏంటి? మరి యోగం వల్ల ఏంటి? మన ఫిజికల్ లైఫ్‌లో మనం ఎలా ఉంటాము? మన ఆహార విధానాలేంటి? మరి సరియైన సమయంలో భోంచేస్తున్నామా లేదా? సరియైన విధంగా మనం ఆలోచిస్తున్నామా లేదా? అని ఇటువంటి వాటి గురించి బాగా అవగాహన పెరుగుతూ ఉంటుందండి. అందువల్ల మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటారే "ఏ పుట్టలో ఏ పాముందో" ఇట్లాంటి మాటలన్నీ ఊరికే రాలేదు మాస్టర్స్. ఎవరో ఒకళ్ళ అనుభవాల ద్వారానే మనకి రావడం జరిగింది. కాకపోతే కొన్నిటికి అర్థాలు మనకి తెలియక ఇదేంటోలే అనుకుంటాం కానీ, ప్రయత్నం చేయవచ్చు మనం. ఆ యొక్క సమస్య నుంచి మనం బయటపడడానికి తప్పేమీ లేదు. ధ్యానం చేస్తున్నాం కదా! అని వేరేదేది చేయకూడదనే అపోహ అస్సలు ఉండకూడదు మాస్టర్స్. ఎందువల్లంటే అట్లా చేస్తే
ధ్యానం మీదకే బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతుంది. చాలా మంది ధ్యానం చేయడం ముందుకు రారు కొంతమంది. అటువంటి వారికి ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే ఏమైతుందంటే, అమ్మో! చేస్తే ఇలా అవుతామేమో, ఇలా అవుతామేమో అనే ఇటువంటి విషయాలు కూడా నేను ఫేస్ చేయడం జరిగింది మాస్టర్స్. సో, దానివల్ల నేను ఎంతమందికో నేను గైడ్ చేసుంటా నేను. ఈ యొక్క ఈ ధ్యానం చేస్తున్నాం గదా! యోగా చేయకూడదు. ఏంటి నువ్వు ధ్యానం చేస్తున్నావుగా, యోగా చేస్తున్నావా? ఆ ధ్యానంలో అన్నీ పోతాయంటారుగా, మళ్ళీ నువ్వు ఎందుకు యోగా చేస్తున్నావు? అని కూడా అనేవాళ్ళుంటారండి. అందువల్ల ఏంటంటే, మనం ప్రతి దాన్ని విషయాన్ని నాలెడ్జ్ తీసుకుంటూ ఉంటే, అసలు ధ్యానం వల్ల ఏం జరుగుతుంది? ఎందుకు యోగాసనాలు మనం చేయగలుగుతున్నాం? చేయాల్సొస్తుంది. మరి ఆ సరైన ఆరోగ్యం తీసుకోకపోవటం వల్ల యోగాకే ముడిపెట్టడం కాదు, మరి ధ్యానానికే ముడిపెట్టడం కాదు. మనం అన్ని రకాలుగా మనం ఏం చేస్తున్నాము? అనేది మన పర్టిక్యులర్‌గా మన గుప్పెట్లో ఉంటాయి మన యొక్క ఆలోచనలన్నీ కూడా. అందువల్ల మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మరి సూక్ష్మజీవుల వల్ల వచ్చే సంక్రమించే జబ్బులు అనాహత, అసహనత, కోపము, మరి దూషించే తత్వం. ఎదుటివారిని మీద ఎంతసేపటికి నిందలు. వాళ్ళ మీద వాళ్ళు ఏ తప్పు ఉంచుకోరు. తప్పు చేసింది వీళ్ళని, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారనమాట. ఇట్లాంటంటే ఇప్పుడు చూసినా ఈ 100%లో 80% అటువంటి మనోభావాలతో ఉండేవాళ్ళే మనకి తారసపడుతూ ఉంటున్నారు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ఈ 20% వ్యక్తులు వాళ్ళకేదైనా తెలియపరచాలని ప్రయత్నం చేసినా, వాళ్ళు దాన్ని తీసుకునే స్థితిలో కూడా ఉండటంలా అనమాట. అంతగా మానసిక స్థితులు నిమ్న స్థాయిలో పడిపోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి పోటీతత్వం. నేనే నీకంటే హెచ్చు హెచ్చు స్థాయిలో ఉండాలి. నేనే నీకంటే హెచ్చు స్థాయిలో ఉండాలి అని చెప్పి అనేవాళ్ళు. అది అన్నిట్లో ఉందండి. ప్రాపంచికంలో ఉంది, ఆధ్యాత్మికలో కూడా ఉంది. ఎందుకుందని అంటారు? చాలామంది ఏమంటారు తెలుసా? ఆహ్, నేను 7 గంటలు ధ్యానం చేస్తున్నా. నేను 10 గంటలు ధ్యానం చేస్తున్నా. అంటే ధ్యానం అన్ని గంటలు చేస్తున్నా అని చెప్పుకోవడం కూడా గొప్పగా తీసుకుంటున్నారు. అది ఎవరెవరి మరి లైఫ్ జర్నీ బట్టి వాళ్ళు చేయగలుగుతారు. మరి వాళ్ళ స్థితిగతులేంటో అలా మనం చూసుకోలే గానీ, ఒక అన్ని గంటలు చేశానన్న విషయాన్ని వాళ్ళకి మోటివేషన్ చేసే విధంగా ఉండాలే తప్ప, నీకంటే నేను అన్ని చేశాను, అంత చేశాను కాబట్టి ఇంత బాగున్నాను అనే అహంకారపూరితమైన భావాలతో, మాటలతో తెలియపరచకూడదనమాట. అప్పుడేంటంటే ఎదురువారి ఓకే. దీంట్లో కూడా పొగరుబోతులని చూపిస్తున్నారు. దీంట్లో కూడా అహంకారం చూపిస్తున్నారు. దీంట్లో కూడా ఈగో చూపిస్తున్నారు. అంటే చెడులో గూడా మంచిలో గూడా చెడు కొన్ని కొన్ని ఉంటుంటాయన్నమాట. అందువల్ల ప్రతిదీ మనం తీసేసుకుంటూ ఇప్పుడు ఒక గోధుమ గింజుంది మాస్టర్స్. గోధుమ గింజని 5 లేయర్లుగా మనకొస్తుంది. గోధుమ రవ్వ, మైదా పిండి, బొంబాయి రవ్వ, సేమియా ఇన్ని పొరలున్నాయి చూడండి ఒక గింజలో. అట్లాగే మనలో మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ తత్వాలైతేనేమి, 7 బాడీస్‌లో ఉన్న యొక్క విధానాలు కానీ, చక్రాల్లో ఉండే 7 తత్వాలు గానీ, మరి 3 క్షేత్రాల్లో కానీ ఎన్నెన్ని దాగి ఉన్నాయి. ఎన్నెన్నో దాగి ఉన్నాయి మరి మన యొక్క మనోభావాల గురించి. సో, మన ఆరోగ్యం ఎంత సరి జేసుకోవాలి, ఆలోచన పరంగా ఎంత తెలుసుకోవాలనేది మనకెంతో ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రోజున మనం ఇవాళ తెలుసుకున్నామా, వదిలేసామా అని కాకుండా, మనం దీని మీద చివరికి ఏ ప్రయత్నాలు చేసినా కూడా, మరి చివరికి మనం తీసుకువెళ్ళాల్సిన మార్గం ఏంటి అంటే ధ్యాన మార్గమేనండి. ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు నెమ్మదిగా ముందుగా ధ్యానం సాధన చేస్తూ ఉండటం ద్వారా నెక్స్ట్ స్టెప్ మరి బుక్స్ ఎన్నో రకాల బుక్స్ చదువుతూ ఉండటం వల్ల మరి ఈ చదివిన ఈ స్వాధ్యాయంలో ఉన్న పాయింట్స్‌ని సజ్జన సాంగత్యం ద్వారా మన ఫ్రెండ్స్ కావచ్చు, ఇట్లా క్లాసుల ద్వారా కావచ్చు, లేదా మనం సత్సంగాల్లో అందరం మరి ఇంటింటి ధ్యానం అంటే అట్లాంటివి పెట్టుకుంటూ ఉంటాం. ఇలాంటివి పెట్టుకున్నప్పుడు మన యొక్క జ్ఞానాన్ని పంచుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే, ఈ సజ్జన సాంగత్యంలో ఉన్న గొప్పతనమే అదే అండి. ధ్యానం అనేది ఒక ఎత్తయితే సజ్జన సాంగత్యం 10 ఎత్తులనమాట. ఆ సజ్జన సాంగత్యం అంత మార్పులొస్తుంది. మనకి దీనికి ఎగ్జాంపుల్ మన యొక్క గౌతమ బుద్ధుడి భార్య యశోధరాదేవి మేడం. ఆ యశోధరాదేవి గురించి మనం తెలుసుకునే ఉంటాం. మరి ఆమె ఫస్ట్ వాళ్ళ భర్త వదిలిపెట్టి ఎళ్ళిపోయిన తర్వాత ఎంత దిగులుగా ఉండి కనపడ్డ ప్రతి ఒక్కళ్ళకి చెప్తూ ఉండేది. నాకింత కష్టం వచ్చింది, నాకింత కష్టం వచ్చిందని. కానీ తర్వాత ఏమైంది? వాళ్ళ అత్తగారు చెప్తారమ్మా, "నువ్వు అందరూ మధ్యలో కూర్చొని నువ్వే ప్రతిరోజు నీదే చెప్పుకోకుండా, ఒకసారి నువ్వేం చేస్తావంటే అక్కడ కూర్చొని ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళవి విను" అని చెప్తుందంట. అలా చెప్పేసరికి ఏమైంది? ఆమె చెప్పడం మానేసేసి అందరియి వింటూ ఉందంట. వినేసరికి ఏమవుతుంది? ఓహో! ఇన్ని సమస్యలు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కళ్ళ ఆలోచన ఇట్లా ఉన్నాయా? ఇలాంటి పరిస్థితులున్నాయా? నేనే చాలా బెటరే. వీళ్ళతో పోలిస్తే అసలు నాకేం లేనట్టే అన్న విషయం ఆమెకి రోజు రోజుకి తెలియడం వల్ల ఆమె మనసులోని ఉన్న దిగుళ్ళన్నీ పోయినియి. భర్త వదిలిపెట్టేసాడే, నేను ఒంటరిదాన్నయిపోయానే, నా బిడ్డున్నాడే అని చెప్పని ఈ దిగులన్నీ పోగొట్టుకొని ఇది నా యొక్క జన్మ రహస్యం. నా సోల్ జర్నీ ఇది నేను ఎంచుకొని వచ్చానన్న భావనతో ఉండటం వల్ల అప్పుడు అందరికీ చివరికి అందరియి విన్నాక ధ్యానం ప్రచారం చేస్తూ
మరి సజ్జన సాంగత్యం చేస్తూ ఊరు ఊరా కూడా తిరుగుతూ తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటుంది సాగింది. కానీ ఆమెలో అంత లాన ఏడుస్తూ ఉండే మనిషి ఎంత మారిపోయిందో చూడండి. అప్పటికి ఆమె ధ్యానం కూడా సరిగ్గా చేయలేదంట. సజ్జన సాంగత్యం డైరెక్ట్‌గా తీసుకుంది. అంటే వాళ్ళలో అవతల ఉన్న వాళ్ళు మరి వాళ్ళ యొక్క మనోభావాల నుంచి వాళ్ళే కష్టాలను అనుభవిస్తూ ఉండేసరికి ఏమవుతుంది, నెమ్మది నెమ్మదిగా వాళ్ళకే ఆహ్, ఈ యొక్క పరిస్థితి నుంచి ఎలా మనం దాటుకుంటూ రావాలన్న అవగాహన కలుగుతూ ఉంటుందన్నమాట. సహజంగానే. అందరూ ధ్యానం చేస్తేనే వస్తుందని రూల్ కూడా లేదు మాస్టర్స్. ఎందుకంటే గత జన్మల సంస్కారాల వల్ల కావచ్చు, వాళ్ళు చేసే సాధనల వల్ల కావచ్చు, లేదా ఆ మనుషులుండే చుట్టుపక్కల ఉండే వాతావరణం, ఆ యొక్క మనుషుల యొక్క మాట తీరు, ప్రవర్తనలు వీటి వల్ల కావచ్చు వాళ్ళ ఆలోచనలు కొంచెం మారుతూ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో, వాళ్ళందరూ అట్లా ఎదుగుతూ వచ్చారు. మరి ఈవిడ గూడా వాళ్ళందరూ వినబట్టే గదా ఎదుగుతూ వచ్చింది. సో, అందువల్ల ఏంటంటే ఈ సజ్జన సాంగత్యంకున్న గొప్పతనమే అది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం ధ్యానం చేద్దాము, సజ్జన సాంగత్యం చేసుకుందాము. మరి ఎన్నో బుక్స్ ఇట్లాంటి బుక్స్ చదువుకుంటూ ఇది మన లైఫ్‌లో అప్లై చేసుకునే ప్రయత్నం ఒక్కటన్నా మనలో ఈరోజు ఏదో కాలు నొప్పే ఏదో ఉంది. ఏదో 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 అండి. అది ఎందుకొచ్చిందో మనం చూసుకుందాం ఒకసారి. ఓహ్! ఇవాళ మార్నింగ్ నుంచి ఈ రోజున నైట్ వరకు మనల్ని సెల్ఫ్ చెక్ చేసుకుందాం. ఇవాళ నేను ఎవరితో మాట్లాడాను? ఏ టాపిక్ గురించి చర్చించడం జరిగింది? మరి నేను దానివల్ల హ్యాపీగా ఉన్నానా? లేదంటే ఏదన్నా మానసికంగా బాధపడ్డానా? లేదంటే నేనెవరైనా బాధ పెట్టడం జరిగిందా? మరి ఒక్కోసారి చిన్న విషయానికే పెద్ద బుద్ధుద్దని చూసుకుంటూ ఉంటాము. పెద్ద విషయాన్నయితే వదిలేస్తాం గానీ, చిన్న విషయం పట్టుకుంటాం ఒక్కసారి గమ్మత్తుగా. అసలు ఏంటి నా యొక్క బాధకి కారణం ఏంటి? మనమే వెతుక్కోవాలనమాట ప్రతిరోజు రాత్రి. ఎతుక్కున్న తర్వాత అప్పుడు ధ్యానంలో కూర్చోవాలి. నా యొక్క మనోభావాలు ఇంత ధ్యానం చేస్తున్నా గూడా ఇంకా నేను పోగొట్టుకోలేదంటే, నా యొక్క స్థితి ఎలా ఉందో అని మనం తీసుకోవాలి. తీసుకొని ఓకే. లేదు నేను వీటన్నిటిని ఇక్కడ ధ్యానంలో కట్, 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 కట్ చేసేసుకుంటూ మరి నాడిమండలు శుద్ధి చేసుకున్న తర్వాత, ఆ కర్మలన్నింటిని ధ్యానంలో దగ్ధం చేసుకున్న తర్వాత, మనం నిరంతరం ఈ యొక్క సజ్జన సాంగత్యం చేసుకుంటూ, మన సమస్యలు ఎలా తీర్చుకోవాలనే విషయాన్ని కంపల్సరీ ఆలోచించుకోవాలి. ఇది నిరంతరం చేస్తాను మాస్టర్. ఈ ఈ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత, అంతకుముందు కూడా కొంచెం అలవాటుండేది ఇట్లాగా. ముఖ్యంగా ఈ 3 ఇయర్స్ నుంచి నా యొక్క ఈ జర్నీలో నిరంతరం ప్రతిరోజు సెల్ఫ్ చెక్ చేసుకుంటాను గ్యారంటీ. అనుకోకుండా ఎవరికన్నా ఓకే. నేను తెలిసి తెలియక మాట్లాడినా, ఒకవేళ నేను వాళ్ళని బాధ పెట్టాను అంటే, సారీ నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు. అనుకోకుండా అట్లా వచ్చింది మాట. సారీ నేను చెక్ చేసుకుంటా అంటా. అప్పుడు వాళ్ళలో కూడా మన మీద ఎంతో ప్రేమ కలుగుతుంది. ఓకే. ఒప్పుకుంది. తన వల్ల వచ్చిన మాట వల్ల ఇట్లా ఇబ్బందొచ్చిందని. సో, అటువంటి క్షమాగుణం వల్ల మనల్ని మనం అంగీకరించుకునే గుణం ఉండడం వల్ల మనలో మార్పు రావడమే కాదు, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మన యొక్క అంగీకార భావన చూసి మనం కూడా ఇలా ఎదగాలనే ఒక నోషన్‌కి వచ్చేస్తారు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ఈ సెల్ఫ్ చెకింగ్ అనేది ఎంత జ్ఞానం తెలుసుకున్నామా, పెద్ద పెద్ద జ్ఞానాలు తెలుసుకుందాం అనే పాయింట్ కాదండి. అంత పెద్ద స్థాయికి వెళ్ళాలి అంటే ముందు మనం వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలి కదా! సో, మనకి ఇవి ఎంతో ఇంపార్టెంట్. నిరంతరం ఈ ధ్యానం అనేది, బుక్స్ రీడింగ్ అనేది, మరి సజ్జన సాంగత్యం అనేది వీటన్నిటిని దాటుకుంటేనే మన ఆత్మలోకాలకి వెళ్తే ఏంటి, మన బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, మన ఉపనిషత్తుల్లో, మన పురాణాల్లో మన వాళ్ళు ఎలా చెప్పారన్న విషయం మనం తెలుసుకోవాలి అంటే, మరి వీటి నుంచే మనకి ఫౌండేషన్ పడాలి. మనం సప్త చిరంజీవులు అనే ఒక క్లాస్‌లో చెప్పుకున్నాం కదా మేడం. మరి మన పురాణాల్లో ఎంతోమంది మరి సత్యకాలం నుంచి, ద్వాపర యుగం నుంచి, కలికాలం నుంచి, అది త్రేతాయుగం నుంచి ఇందులో ఉండే గొప్పవాళ్ళు వాళ్ళ చిరంజీవులుగా ఎలా మారారు? ఆ చిరంజీవులుగా మారిన తర్వాత వాళ్ళ యొక్క సాధనలు ఎలా ఉన్నాయి? చివరికి ఎంత పెద్ద గొప్పవారైనా సరే చివరికి ధ్యాన సాధనలోనే వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని అంకితం చేసుకున్నారే గానీ వేరే వేరే దాంట్లోకి వెళ్ళలేదని తెలియపరచకపోవడం కోసం మనం ఈ పురాణాల్లో, ఉపనిషత్తుల ద్వారా గూడా మనకి ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలి కాబట్టి, మనం తెలుసుకుంటాం. దానికి దీనికి సంబంధం ఏంటి అనుకోవచ్చు. గ్యారంటీ బాగా సంబంధం ఉంది. ఎందుకంటే అన్ని ఆరోగ్యాల గురించి, మనోభావాల గురించి, మరి ధ్యానం చేస్తే ఎట్లాంటివి మనం పోగొట్టుకుంటాం, తెప్పించుకుంటామని గాని, ఇది ఎంత ప్రయత్నించినా మన చివరికి వెళ్ళాల్సిందేంటి, మన గమ్యం ఏంటి, మన లక్ష్యం ఏంటి, మరి ధ్యానం చేసి మన ఆత్మలోకాల నుంచి వచ్చాము. మరి మరలా తిరిగి ఆత్మలోకాలకు వెళ్ళాలి అంటే, ఈ లోపల మన ఈ భూమండలంలో మన యొక్క జర్నీ ఏంటి? మరి ఎటువంటి జ్ఞానాన్ని పొందాము? లేదంటే జ్ఞానం పొందే బదులు ఇంకా జ్ఞానాన్ని పోగొట్టుకున్నామా? ఇయన్నీ మనం చర్చించుకొని మనం ఎదగాలి అంటే, ముందు వీటన్నింటి నుంచి గూడా మనం ఒక స్థిరత్వాన్ని మనం పొందగలుగుతూ ఉండాలి. స్థితప్రజ్ఞతగా మనం అవుతూ ఉండాలి. అంటే ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా గూడా అనుకోకుండా మనకి మనం
సెల్ఫ్ చెక్ ఎలా చేసుకోవాలి అంటే రాబోయేదాన్ని ఊహించి కొంచెం ప్రిపరేషన్గా ఉండి ఆ బాధను తట్టుకునే శక్తి ఒక రకమైతే, అనుకోకుండా మనం వింటాం కొన్ని. అనుకోకుండా ఏముంటాయి మేడం, ఎవరైనా చనిపోవడం లేదంటే యాక్సిడెంట్, ఈ రెండే అనుకోకుండా మ్యాక్సిమం ఉండేది. ఆస్తులు పోవడం ఇంక సరే చెప్పుకుంటూ ఉంటూ ఉంటాయి. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే అనుకోకుండా వినాల్సినప్పుడు కూడా మనం షాక్కి గురైపోకుండా మనల్ని మనం బ్యాలెన్స్గా ఉంచుకోగలగాలి అంటే మన మానసిక స్థాయిలో ఎలా ఉండాలంటే మనం ముందే సిద్ధపడిపోవాలి. హఠాత్తుగా విన్నా కూడా మనం ఇట్లా ఉండాలి, ఓకే ఇలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనే ఒక జ్ఞానాన్ని మనం నిరంతరం ఫాలో చేసుకుంటేనే మనం అట్లా ఉంటాం. కానీ ఎప్పుడన్నా ఒకసారి ధ్యానం ఏదంటే ఒక గంట అరగంట చేస్తూ లేదంటే ఏ బుక్ రీడింగ్ లేకుండా ఏ జ్ఞానం లేకుండా మరి ఏ సజ్జన సాంగత్యం లేకుండా మనం ఆ స్థాయికి అయితే అసలు వచ్చే అవకాశమే లేదండి. ఈ వీటన్నింటి సాధనల వల్లనే మనం ఆ స్థితికి రాగలుగుతామే తప్ప, లేదంటే జన్మ జన్మలు ధ్యానం చేసినా కూడా అందులో పర్ఫెక్షన్ లేకపోతే తీసుకుంటూ పునరపి మరణం పునరపి జన్మం మనకు జరుగుతూనే ఉంటుంది. ఇక అందువల్ల మనం ఇంకా ఇట్లా ఎన్నో సమస్యలు, నిద్రలేమితనము, మన ప్రేగులు మరి పూతలు రావడం, పేగు పూతలు వస్తాయి కొంతమంది గొంతుల్లో, ఆ కడుపులో పేగు పూతలు వస్తాయి. ఇవి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటున్నారు? సొంత స్వభావాన్ని తత్వాన్ని వ్యతిరేకించడం అనమాట. వాళ్ళని వాళ్ళు అంగీకరించరు, ఎదుటి వారితో కంపేర్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పని అంటున్నారు. మరి తీవ్రమైన చింత, మరి తప్పించుకు పారిపోవాలి. ఎంతసేపటికి నువ్వు నా తప్పని వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేసేసి నువ్వు ఎస్కేప్ అయ్యే ఆలోచనలే చేస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క తప్పును ఒప్పుకొని ఇది మరలా జరగకుండా చూసుకుంటాను, ఒక చిన్న సారీ, నన్ను క్షమించు, నేను మరలా ఇది నా దగ్గర నుంచి జరగకుండా నేను ప్రయత్నిస్తాననే ఆ మాటే ఎవరికి రావడం లేదు. అట్లా అనాలన్నా కూడా ఈగో అన్నమాట అడ్డొస్తుంది. మళ్ళీ మనల్ని ఏమనుకుంటారో అందుకోసం ఈగో అడ్డొచ్చి మళ్ళీ ఒప్పుకోబుద్దేదు. ఒప్పుకోబుద్ధి అయితే వాళ్ళకి వచ్చిన నష్టమేం లేదండి, మనకే అన్ని నష్టాలు వస్తూ ఉంటాయి. మరి పచ్చకామెర్లంట, దవడకు సంబంధించిన సమస్యలు, కీళ్ళు, మరి పిండాల్లో రాళ్ళు. ఇప్పుడు మోకాళ్ళలో ఎంతమంది రాడ్లు వేయించుకుంటున్నారండి? మోకాళ్ళు సమస్యలు, వెన్నుపూసల్లో రాడ్లు వేయించుకోవటం, ఇవన్నీ కూడా మనం వీటికి సంబంధం ఏముందిలే అనుకుంటారు. చూడండి, మెయిన్ ఒకే ఒక పాయింట్ రాశారు, గర్వం, ఈగో. నాకేంటిలే, నేనే, నాకన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు, నువ్వు చెప్పేదేంటి, నువ్వు చెప్తే నేను తెలుసుకోవాలా? ఇటువంటి మనోభావాల వల్ల పూర్తిగా మన యొక్క ఎముకల సిస్టమ్ అంతా కూడా ఈ యొక్క భావం మీద ఎఫెక్ట్ బాగా పడుతుందంటండి. ఎందుకంటే ఒక వెన్నుపూస సమస్య రావడానికి ఎన్ని మనోభావాలు ఉంటాయో ఒక పేజ్ మొత్తం ఇచ్చారండి ఈ బుక్ లో. ఒక పేజ్ మొత్తం ఉంది వెన్నుపూస సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనే ఆలోచనలు అంటూ. అది నేను గుండెకి సంబంధించింది, ఈ వెన్నుపూసలకు సంబంధించి పర్టికులర్ గా నేను రేపు చెప్తాను మేడం. ఈ రోజు కామన్ గా మన స్పిరిచువల్ గా కావచ్చు, మన ఫిజికల్ లైఫ్ లో కావచ్చు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. కామన్ గా మనం అన్ని రకాలుగా ఎట్లా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలనే విషయాన్ని నేను వీటన్నింటితో మ్యాచింగ్ చేసి చెప్పడం జరిగింది. టైం కూడా 10:15 అయింది కదా మేడం. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి లలితా మేడం గారికి, మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ సారా రంగనాథ్ సార్కి ఆత్మపూర్వక ప్రణామాలండి. మరి ఇప్పటిదాకా వీక్షించిన మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇలా అద్భుతంగా చెప్పారు. మనకు వచ్చే సమస్యలు మానసికంగా అయినా శారీరకంగా అయినా మనంతకు మనం ఆలోచించే విధానం వల్ల కానీ, మనం చేసే భావనల వల్ల కానీ ఎలాంటి సమస్యలు వస్తాయి, అవన్నీ మనలో నుంచి పుట్టినవి, బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చినవి కాదు. మనలోనే దాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి, దాన్ని ఎలా ఆలోచించాలి, దానికి మనం ధ్యాన శక్తి ఎలా ఉపయోగపడుతుంది, చాలా అంటే చాలా అద్భుతంగా వివరించారు. ఎందుకంటే మేడం మనం సంపూర్ణ ఆరోగ్యం అనే ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు సహజంగా సంపూర్ణ ఆరోగ్యం అంటే కూరగాయలు తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, జ్యూసులు తాగండి, వీటి గురించే ఎక్కువగా చెప్పుకుంటాం. టాపిక్స్ ఇలా నడుస్తూ ఉంటాయి. కానీ అవి తిన్నా కూడా ఈ మనోభావాలు కనుక ఉంటే ఏ మాత్రం పనిచేయమండి. లీటర్లు బీట్రూట్ తాగినా, క్యారెట్ తిన్నా, డ్రై ఫ్రూట్స్ ఇన్ని డబ్బాలు తిన్నా నో యూస్. ఇక్కడ మార్పు వస్తే ఇవన్నీ పనే లేదు. నేను ఇంతే, నాకు ఇట్లే ఉంటానేమో, నేను అట్లే ఉంటానేమో, నాకు ఇది తీసుకుంటే ఇది అయిపోతుందేమో, అది తీసుకుంటే ఇది అయిపోతుందేమో, ఆ పని చేస్తే ఏమైతుందో, ఈ పని చేస్తే ఏమైతుందో, ఏదో ఒక థాట్ అయితే రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒకటి ఇది తింటే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, ఆ థాట్
కానీ చాలు అదొక్కటే తినేటప్పుడన్నా ప్రశాంతంగా తింటున్నారా? ఇది బాగా పనిచేస్తదా? నిజంగా ఎన్ని రోజుల్లో బలం వస్తుంది? ఈ జ్యూస్ బాగా పనిచేస్తదా? ఎన్ని రోజుల్లో బ్లడ్ వస్తుంది? డి విటమిన్ వస్తుంది నాకు. ఇయే ఆలోచనలు. అప్పుడు కూడా ప్రశాంతంగా తాగరు. ఏది చేసిన థాట్ అనేది ఒకటి రిలీజ్ అయిపోతుంది. అంతే నాశనం ఇంకా మనం చేసే ఆ థాట్ రిలీజ్ చేసే థాటే అక్కడికే బీజం పడిపోతుంది అనమాట. దాని నుంచి మనం బయటపడాలి. ఫస్ట్ ఏ తీసుకున్నా గానీ ఓకే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను అద్భుతంగా ఉంటాను అనే థాట్ తీసుకొని మనం తీసుకుంటే అదే అట్లే ఉంటుంది. ఇది తింటే నాకేమవుతుందో ఏమో అనుకుంటే ఏమవుతుందో అంతే. అవును. ఏది చేసినా గానీ మనం ఒక నెగెటివ్ ని ఫస్ట్ రిలీజ్ చేసే ఆ తర్వాత మళ్ళా పని మొదలు పెట్టడం జరుగుతుంటుంది. ఇది అవుతుందా? అవుతుందా? పనిచేస్తుందా ఈ టాబ్లెట్? ఈ ఆ, జ్యూస్ పనిచేస్తుందా? ఇంకంతే అయిపోయింది కథ. అయిపోయి అట్లా మనము చేసే ఒక మాటే మంత్రము అంటాం. ఆ మాట నుంచి కూడా మనకు అన్ని దాని నుంచే మనం చేసే ఆలోచనల నుంచి వచ్చే సమస్యలన్నీ కూడా అక్కడికి వెళ్తున్నాము, అక్కడ ఎలా ఉంటుందో ఏమో, ఏమైతుందో ఏమో అయిపోయి మన అట్లా మన మనోభావాలు భావనా క్షేత్రంలో బాగా ఊహించుకోవచ్చు. మన ఉమ్, పత్రిక చెప్పారు కదా అంటే ఈ ఉపయోగపడే విషయాలు భావించుకోరు. నేను అద్భుతంగా ఎదుగుతున్నాను, నేను మంచిగా ధ్యానం చేస్తున్నాను, నేను ఆ, ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఇవి భావించుకోరు. నేను బిల్డింగ్లు కట్టేసా, నేను మంచి మంచి ఊర్లు తిరిగేస్తున్నాను, చాలా గొప్పగా బతుకుతున్నాను. ఇటువంటి స్థాయిలో ఊహలు అట్లా పోతాయి అన్నమాట. ఉపయోగం ఏముంది? సరైన విషయం తెలుసుకోకుండా ఏం చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే మనం ఎన్ని చర్చించుకుంటూ ఉన్నాం ఈ రోజునంటే మనం మొదల నుంచి ఇంత గొప్ప వాళ్ళమా అని కాదు మేడం. ఎందుకంటే ఎవరం కూడా అటువంటి వాళ్ళం కాదు. ఇటువంటి విషయాలు ఈ ధ్యానంలో ఈ మాస్టర్స్ యొక్క సందేశాలు మనం వినని రోజుల్లో అందరం ఇంచుమించు ఇటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళమే. ఎవరినో మనం ఏమి మనం ఇప్పుడేదో తెగ మారిపోయాం, ఇంకొకరు ఏదో అందామనే 1% కూడా కాదండి. కాకపోతే మనం ప్రయత్నించాం. ప్రయత్నించి సాధించి దాన్ని ఆచరించుకునే ప్రయత్నంలో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఓకే నాకు ఇట్లా రిజల్ట్ వచ్చింది, మీరు కూడా చేయండి అని చెప్పే ప్రయత్నమే మనం చేస్తోంది. అంతే. అది అంటే ఇది మనకే స్వానుభవం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మేడం చాలా అద్భుతంగా వివరించారండి. మన మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే విధానాన్ని మీకు ఏమనిపించింది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మేడం గారు చెప్పిన విషయం ఎలా ఉంది, చక్కగా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మాట్లాడే ప్రయత్నం చేయండి. కౌటిల్యంగా చేయండి సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ మనలో చాలా సగానికి ముప్పావులంతు నెగిటివ్ ఆలోచన ఉన్నాయి మేడం. ఆ నెగిటివ్ ఆలోచన వల్ల నానా విధాలుగా రోగాలు, కోపం వల్ల అల్సర, ఆ అవును. కోపం మరి పిల్లల మీద అరవటం, భార్య మీద అరవటం వల్ల అల్సర్ అల్సర్ ఉంది. నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను అనుకోండి, కొద్ది పర్లేదు. తర్వాత మనం కోపం పడ్డానుకో మళ్ళీ యథావిధిగా వచ్చేస్తుంది మేడం. మీరు చెప్పిన ప్రకారంగా నేను ఆలోచిస్తే అది నాకు వచ్చేది కోపం వల్ల, చికాకు వల్ల, మైండ్ ప్రశాంతంగా లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయని ఆలోచన ఇప్పుడు తట్టింది అవును మేడం. సార్. ఖచ్చితంగా అది సార్. అదే అదే మేడం. అది ఇప్పుడు ఎక్కువ మనం పాజిటివ్ జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తాం, అది రాదు. మనం ఆ మన ఆరోగ్యం బాగుపడదు. ఇప్పుడు అవును సార్. గతించిన విషయాల గురించి ఆలోచిస్తే ఏం లాభం? ఇప్పుడు సచ్చిన అవును. శవంతో సమానం గతించిన విషయాలు, అంతే కదా అంతేగా. మేడం. ఆ మన దాని బాధలన్నీ గురించి కూడా ఆ, అయిపోయిన విషయాల గురించో అది ఆ, అవబోయే విషయాల గురించే తప్ప తప్ప ఇప్పుడేంటి అనేది మనం ఇప్పుడు చూస్తాం. లేదు లేదు. ఫ్యూచర్ లో ఈ విధంగా చేయాలా, ఆ విధంగా చేయాలా, గతించినేమో చేతులు కాల్చినాక ఆకులు పట్టుకుంటే నట్టు సామెతగా ప్రతి ఒక్కళ్ళు అట్లా చేస్తుంటారు. అందువల్లే అవును. నానా విధాలుగా ఈ జబ్బులని మీరు చెప్పిన తీరి ప్రకారంగా నేను ఆలోచిస్తే ఈ జబ్బులని ఇదే ఎన్ని మందులు మింగని ఎంతమంది ఈ డాక్టర్ సరిగ్గా ఆ డాక్టర్ దగ్గర పోదామని ఏదో ఇప్పుడు నీలో ఉన్న దాన్ని నువ్వు ఉంచుకొని ఏ డాక్టర్ తిరిగినా ఏం లాభం లేదు. అవును. అది ఇప్పుడు మేడం. మనకి భూమి మీద ఎన్నో కష్టాలని చెప్పి అనుకుంటాం కదా అవును. సహజంగా. కానీ ఈ అవును. మధ్య నేను ఒక క్లాస్ విన్నాను మేడం. మనకి మూడు కష్టాలు ఉన్నాయంట. ఏంటవి? మనోభావాలకు సంబంధించిన కష్టాలు. అవి ఎన్నో రకాలు ఉంటాయి, కోట్ల రకాలు. టోటల్ గా మనం చెప్పుకునేది ఒకటే, మనోభావాలకు సంబంధించిన కష్టాలు. రెండోది ఏంటి?
మన ఇళ్లలో ఉండే సంబంధ బాంధవ్యాలు, అది సమాజ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, మరి ఇరుగు పొరుగు ద్వారా కావచ్చు. ఇది రెండో కష్టం. మూడవది ఏంటి? ఆర్థికంగా. మరి ఆర్థికంగా ఇంకా ఎన్నో సమస్యలు. మరి మాకు కలిసి రావట్లేదని మేము తినటానికి కూడా జరగట్లేదని ఒకటి, ఒక్కొక్కళ్ళేమో మాకు ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి, మా మనవాళ్ళకి కూడా వేసేయాలని చెప్పని ఇంకొకళ్ళు. ఇట్లా ఈ ఆర్థికంగా ఎంతమంది ఈ మూడిట్లోనే అంటే ఆ ఆ చక్రం మూడులోనే తిరుగుతుందంట. అవును. ఈ మూడిట్లోనే తిరగడం వల్ల ఏమవుతుంది, కోట్ల సమస్యలు దాని నుంచి బయటపడుతున్నాయి అన్నమాట. అంతే నాకు భలే నచ్చింది మేడం ఈ పాయింట్. అంతే ఆ మూడే అంతకంటే మూడే. ఏమీ లేవు. ఇప్పుడు మన జీవితం మొత్తం ఆ మూడింటి చుట్టే తిరుగుతూ ఉంటది. తిరుగుతూ ఉంటుంది. వేరే చాలా ఏమీ లేదు. వస్తే ఆర్థిక సమస్య, లేకపోతే భార్యాభర్తలు, అత్త కోడళ్ళు, తోడి కోడళ్ళు, వదిన మరదలు, ఇంతే. పిల్లల లేదా సమస్య. పక్కింటి వాళ్ళతోనో పిల్లలతోనో ఇంతే. లేదంటే ఆర్థిక ఇంకేదైనా సమస్య. ఉంటే మనం అంతకు మనం కొని తెచ్చుకునేటివి. అవునవును మేడం. అది అంతే సార్. మీది కూడా అది అగ్నితత్వం అవుతుంది కదా, లివర్ అనేది. అవును మేడం. మనకు అది డైజెషన్ సిస్టమ్ అన్నమాట. అలా ఆ. లోపలికి వెళ్తే ఏదైనా కానీ యాసిడ్స్ రిలీజ్ చేసి, ఆ అవును. యాసిడ్స్ ద్వారా మనకు డైజెషన్ ను, మనం పంపించిన ఆహారాన్ని డైజెస్ట్ చేస్తుంది. అక్కడ రిలీజ్ అవుతాయి యాసిడ్స్. ఎప్పుడైతే మనము శరీరంలో కోపాన్ని ఎక్కువగా రిలీజ్ చేసుకుంటే మన లివర్ ఆయుష్ అంత తగ్గిపోతుంది. ఎక్కువగా ఇప్పుడు ఈ బుక్ ఎంత చదివినా మేడం, ఎన్ని అవయవాలకి ఈ మనోభావన వల్ల అని ఎంత రాసినా కూడా కామన్ పాయింట్ ఏముందంటే, ఎక్కువ కోపము, అజమాయిషీ చేయాలనే ఇది, మనల్ని మనం అంగీకరించుకోకపోవడం ఒకటి, ఎదుటి వాళ్ళలో గొప్పదాన్ని ఒప్పుకోకుండా ఎందుకు నేను ఒప్పుకోవాలన్న ఈగో ఒకటి, పూర్తిగా రాజ్యం వెళ్ళటం వల్ల ఇవే తిరిగినాయండి. బుక్ మొత్తం ఇవే తిరిగాయి. అప్పుడు నాకు అనిపించింది ఈ రోజున ఇవన్నీ ఇట్లా తిరిగినాయి కాబట్టి అసలు కామన్ పాయింట్ ఏంటి అంటే, మన శరీరంలో మరి 7 చక్రాస్ యాక్టివ్ అవడం కోసం మనం ధ్యానం చేస్తూ ఉంటాము. మరి 7 బాడీస్ ఉన్నాయంట, మరి ప్రాణశక్తి, మరి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం ఉన్నాయి అనుకుంటాము. మరి మూలాధారం నుంచి ఆ సహస్రార చక్రాలు ఉన్నాయంటాము. ఇవి కూడా వాటి మీద డిపెండెన్సీగా. ఇందులో ఉన్న తత్వాల గురించి మనం తీసుకుంటే అన్నీ కూడా మరి మూలాధారంలో ఉండే వాళ్ళ ఆలోచన స్థాయి ఎలా ఉంటుంది, మరి సహస్రార వాళ్ళు ఎలా ఉంటారు, మరి అనాహత వాళ్ళు ఎలా ఉంటారు, మరి విశుద్ధిలో ఉండే వాళ్ళ తత్వాలు ఎలా ఉంటాయి, మరి నిర్మాణమై కోశంలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క గొప్పతనాలు, మానసిక స్థాయిలు ఎంత ఉన్నతంగా ఉంటాయి. మరి వాక్షేత్రం పరంగా తీసుకుంటే మరి మన వాక్షేత్రం ఎంత శుద్ధంగా ఉంటే అన్ని రకాలైన సమస్యలు తెచ్చుకోకుండా ఉంటాం కనీసం. మరి ఇవన్నీ కూడా రిలేటెడ్ కదా అని చెప్పి అనిపించి, ఈ రోజున ధ్యానానికి మన యొక్క ఆరోగ్యం, అందులో ఉన్న సూత్రాలు, వాటి యొక్క మనోభావాల్ని మ్యాచింగ్ చేస్తూ చెప్తే అందరికీ కూడా వినటానికి కూడా, వినాలి అనిపించేలాగా కూడా సబ్జెక్ట్ ఉంటే మనం కొన్ని పట్టుకోగలం అనమాట. రొటీన్ గా ఇది చెయ్యండి, దీనికి ఇది మంచిదంట, అట్లాంటి విన్న రోజు కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది కానీ ఆ పక్క రోజే ఏం చెప్పారో గుర్తు కూడా ఉండదు. ఒక క్షణం కూడా, ఒక పాయింట్ కూడా గుర్తుండదు. ఇట్లా చెప్పుకున్నాం అంటే, మనం రకరకాలుగా చెప్పుకుంటే మనకేదైనా ప్రాబ్లం అంటే వీటిలో సంబంధించినవి కనీసం ఆ పాయింట్ అన్నా మనం తీసుకునే ప్రయత్నం చేస్తాము కదా మేడం. అది అందువల్ల ఈ టాపిక్ నాకు బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు నేను 2 ఛానల్లో చెప్పాను మేడం ఈ టాపిక్ ని. అద్భుతమైన సబ్జెక్ట్ అసలు. ఇది ప్రతి ఒక్కరికి ఉండాల్సిండేది, కావాల్సిండేది. అంతే. ఇప్పుడు మనకి ఏదైతే సమస్య ఉందో దానికి మనము ఈ ఒక్కో టెక్నిక్ కూడా వాడుతూ ఉంటే ఆ సమస్య కూడా ఆ అదే రకంగా బయటపడగలుగుతాము. అది కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. మనకు ఏదైనా శరీరంలో సమస్య వచ్చి దాన్ని మనం క్షమాపణ అడగాల, దానికి థ్యాంక్ యూ చెప్పాలా, అలాగే ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఇది కూడా చెప్పుకుంటే మనకు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము. ఇంకొకసారి ఇప్పుడు దాన్ని ఎంత కష్టపెట్టామో కదా మనం. అంతే కదా మరి. ఒక కాలు గాని, చెయ్యి గాని, ఏదైనా గాని, కడుపు భాగం గాని, దానికి ఎంత కష్టపెట్టామో. కాబట్టి దాన్ని క్షమాపణ చెప్పుకుంటే, మోస్ట్లీ ఇదే క్షమాపణ, థ్యాంక్ యూ చెప్పుకుంటే ప్రతి ఒక్కదానికి కూడా లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ప్రతి ఒక్కదానికి మనం క్షమాగుణంతోనూ కృతజ్ఞతా భావంగా ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అట్లే మనలో కూడా ఎంతో మార్పు వస్తుంది. ఇప్పుడు పిల్లలు ఏదైనా కింద పడ్డారంటే పొరపాటున తగిలింది అంటే ముందు ఏం చెప్పేవాళ్ళు అంటే, దాన్ని కొట్టేసే, ఏం కాదులేమ్మా అని. కానీ ఇప్పుడు అట్లా కాదనమాట. పోయి దానికి సారీ చెప్పుకో, అది అక్కడే ఉంది, నువ్వే వెళ్ళి దాన్ని తగిలేవు.
అది నువ్వు వెళ్ళినా అవును తగిలావు. మేడం. అది అక్కడే అవునవును. ఉంది. అది అక్కడే ఉంది. కానీ చూడు నువ్వే రాయి వెళ్ళావు. పగిలిపోయింది. నువ్వు గాలి తగలటం వల్ల ఆ! నవ్వామనుకో, నా వల్ల రాయి పగిలిపోయిందా? ఆ! అని వాళ్ళకి కాబట్టి ఫన్‌గా తీసుకుంటారు. నువ్వే అక్కడికెళ్ళు. అది అక్కడే ఉంది. నువ్వే తగిలిచ్చావు దానికి. దానికి బాధ అయింది. పోయి సారీ చెప్పు పో. అంటే ఏందమ్మా నాకు దెబ్బ తగిలితే దానికి సారీ. పో వెళ్ళు. నువ్వు తగిలిచ్చావు అనేది. హ్మ్. ఇప్పుడు అలా అంటే ఆలోచన విధానం మారింది. మారింది. ప్రతి ముందు ఒక్కరిని పిల్లల్ని ఎలా రైజ్ చేయాలని బాగా ఇది కృతజ్ఞతా భావము, అలాగే హ్మ్. క్షమాగుణము. ఇవి 2 క్షమ ఉండాలి. మనము ఏం చేసినా గూడా అనేసి. ఇది నేర్చుకున్నామనమాట. అవును మేడం. విష్ణుకాంతం గారు మనం ఎన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నా అవి మర్చిపోకుండా సాధనలో ఉంచుకోవడం కోసం రిపీటెడ్‌గా మనం వింటూనే ఉండాలండి. అదైతే ఖచ్చితం. హ్మ్. అవును. ఒకసారి తెలిసిపోయింది అనటానికి లేనే లేదు. నిరంతర విద్యార్థి అని ఊరికే అన్నారా చెప్పండి? నిరంతరం విద్యార్థులమే మనం అంటే అంతే. పిల్లలు కాకపోతే సైజుల్లో చిన్న పిల్లలు, మనమే సైజుల్లో పెద్దవాళ్ళం అంతే. నేను ఒకసారి కా ఆ కోపము, ఆ భావజాలం వచ్చేస్తుంటాయన్నమాట. దాని హ్మ్. నుంచి ఎక్కడో ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళం మూలాధారంలోకి పడిపోతాం. అందుకే పడిపోతుంది. చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది అని చెప్తుంటారు. హ్మ్. మేడం నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తానండి. ఎవరికైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి. ఒక ఎస్ 2 ఎస్. చూపిస్తా నేను. అంటే మన బాడీలో ఏ పెయిన్స్ ఉన్నా కాళ్ళ నొప్పులు గానీ, భుజాలు ఏమైనా హెడేక్ గావచ్చు. ఎనీ పెయిన్ అన్నమాట. చాలా వీటిని ముద్రల్లో ట్యాపింగ్స్ అంటారు. అంటే మన చేతుల్లోనే నవ్వనాడులు మన పాదాల్లో, మన చేతుల్లో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి గదా! ఆ పాయింట్స్‌ని మనం యాక్టివేట్ చేయడం అన్నమాట. చాలా ఈజీయే. అన్నీ జెప్తే ఒక రోజులో గుర్తుపెట్టుకోరు కాబట్టి ఒక సింపుల్‌గా ఒక 2 చెప్దాం అనుకున్నానండి. రేపు ఇంకో 2 చెప్తాను. ఓకే. ఇలా చూడండి మేడం. ఇలా, ఇలా ట్యాపింగ్ చేయాలి. అంటే మన వేలు ఈ మధ్య ఉంది చూసారా? ఈ ఆ, మధ్య దాన్ని ఇలా మనం క్రాస్ చేసుకుంటూ ఒకసారి 20 టైమ్స్, ఒకసారి 20 టైమ్స్ చేస్తూ రోజులో 2, 3 సార్లు చేసుకుంటే తేలికే. ఊరికే మనం మాట్లాడుతూనే కూర్చుంటే కూడా చేసుకుంటూ ఉండొచ్చు. ఈజీ అన్నమాట. ఇలా 20 సార్లు, ఇలా 20 సార్లు. ఈ మధ్య పాయింటే కేవలం. మరి చూడండి ఈ పాయింట్ గుద్దుకోవడం వల్ల ఎన్ని నరాలు యాక్టివ్ అవుతాయి అనేది మనకి నిదర్శనం ఇంతే మరి. మరి ఒక టీచర్ దీన్ని సజెస్ట్ చేశారు. కామన్‌గా అందరికి ఉపయోగపడుతుంది. మర్చిపోకుండా ఉంది అంటే, మరి ఎంత యూజ్ లేకపోతే వస్తుంది చూడండి. ఈ యొక్క పార్ట్ మళ్ళీ తగిలితే. మరలా ముద్ర పరంగా చూస్తే ఇట్లా. మనం సినిమాల్లో 'బాబా' అనేది ఒక ముద్ర పెడతారు చూసారా? ఇది అపానము. ఈజీ. 'బాబా ముద్ర' అంటాం మనం. ఎస్. ఈ ముద్రలో ఆల్ పెయిన్స్ అన్నమాట. అవును. ఒకవేళ మనం మర్చిపోయినా మళ్ళీ గుర్తు చేసుకొని ఇట్లా కూర్చున్నప్పుడు ఇలా ఉండాలి. ఇలా బోర్లించకుండా ఇలా ఓపెన్‌గా ఆకాశాన్ని చూసి. ఉండాలన్నమాట. ఈ ఈ టిప్స్ మనం ఇట్లా టచ్ చేయటం. ఇవి చిన్నవి తేలిక. ఎందుకంటే హ్మ్. పెద్ద పెద్దయి కూడా చేసే టైంలో ఎవరికీ ఉండటంలా ఇప్పుడు అదే. రోజుల్లో. సో, ఎంతసేపటికి సింప్లిఫై చేయటమే మన పని. సో, ఇది ఎంతో ఈజీ కదా! ఊరికే సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ కూడా ఇలా చేసేసుకోవచ్చు. చేసేయచ్చు. అట్లా ఇలా ప్రాణముద్ర అని ఇది ఉందండి. హ్మ్. ప్రాణముద్ర, వాయుముద్ర అంటే ఇవి ఉన్నాయి. ఇంక ఇవి చెప్తే మళ్ళీ అన్ని గుర్తుండవులెండి. ఈ 2 అవన్నీ సింపుల్ మనము ఇలా క్లాస్‌లో చేయొచ్చు. చెప్తూ ఉంటారు. ముద్రాస్ అయితే చెప్తాము. ఆ! ప్రతి అదండి. శుక్రవారము మనకు అదే సెషనే ఉంటుంది కదా! హ్మ్. చెప్పడం అది ఆ జరుగుతుంది. రోజు సార్ వచ్చారు కదా! అప్పుడు నేను జాయిన్ అయ్యాను ఆ రోజు నేను. ఎస్. ముద్రా సార్ చెప్పినప్పుడు. ఓకే మేడం. థాంక్ యూ ఎస్. సో మచ్. విష్ణుకాంతం గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. అన్మ్యూట్ చేసుకోండి. రాలేదా? ఓకే. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? రవీంద్రరావు గారు, రాఘవయ్య గారు, ఇంకా చాలా మంది యాడ్ అయ్యారు. సార్ రవీంద్ర సార్ నమస్తే అండి. ఎస్. ఎస్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. మన ఆరోగ్యం మంచి చేతులు అనేది
ఒక కొత్త కోణంలో ఈరోజు తెలియజేశారు. మామూలుగా మంచి ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందని మన అందరికీ తెలిసిన విషయమే. కానీ కేవలం ఆహారం తీసుకుంటే కాదు నాయన, ఈ విధంగా మనోభావాలు కూడా మార్చుకోవాలి. ఇప్పుడు మన యొక్క వాక్ క్షేత్రాన్ని కానీ, భావనా క్షేత్రాన్ని, చేష్ట క్షేత్రాన్ని అన్ని కూడా సరిగా ఉంచుకుని మన మనోభావాలు బాగుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అనేసి మీరు కొత్త కోణంలో తెలియజేశారు మేడం. చాలా బాగుంది. ఈ ఎక్కువగా ఇప్పుడు ఈ కొత్త జంటలంతా కూడా ఈగోతో ఉంటున్నారు. ఇప్పుడు ఈగో, నువ్వెంత, నేను సంపాదించను, ఇద్దరం సమానమే కదా అనే ఉద్దేశంతో ఉంటున్నారు. అక్కడే వాదులాటలు వస్తున్నాయి ఎక్కువ మందికి. దానివల్ల వాళ్ళు లేనిపోని జబ్బులు పడి బాధపడుతున్నారు. చాలా మంది మనం గమనిస్తుంటున్నాం మేడం. వాళ్ళందరూ కూడా ఇట్లాగే, వాళ్ళకి తెలియటం లేదనమాట. అది ఎంతగా అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఎవరికి వాళ్ళు చెప్పేవాళ్ళు లేక, అందులో ఇప్పుడంతా కూడా సింగిల్ ఫ్యామిలీలు అయిపోయిన దానివల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు మేడం. నేను గమనిస్తుంటాను. అంతకుముందు అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు అయితే ఒకరొకరు సర్దుబాటు దూరం ఉండేవాళ్ళు. సింగిల్ ఫ్యామిలీలు అయిపోయినారు, ఇంకా వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఇంకా భార్యాభర్తలకి ఇద్దరు అట్లాగా కొట్లాడుకునే, ఇంకా అప్పుడు కూడా వాళ్ళు జబ్బులు బాగానే పడతా ఉన్నారు మేడం. అది కాబట్టి ఇటువంటి క్లాసులు కనుక వాళ్ళు విన్నారంటే కొంతలో కొంత మార్పు వస్తుంది మేడం. ఇలాంటి క్లాసులు వింటే మాత్రం వాళ్ళకి చాలా చక్కగా చెప్పారు మేడం. సుభాష్ని గారు మేడం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు మేడం. చిన్న చిన్న టిప్స్ కూడా బాగా చెప్పారు. చాలా బాగుంది మేడం. నిజంగానే సార్ రవీంద్ర సార్ చెప్పినట్టు మన ఆలోచన విధానాన్ని ఎంత మార్చుకుంటే మనకు అంత బాగుంటుంది అనే విషయం బాగా చెప్పారు. అవునండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం బుక్ పేరు పెట్టమని చెప్పారు మాస్టర్ గారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో పుస్తకం. ఇక్కడ శారీరక వ్యవస్థ, మానసిక అవస్థ, ఆధ్యాత్మిక చికిత్స. ఈ ఆధ్యాత్మిక చికిత్స ఏంటి అనేది రేపు నేను ఈ టాపిక్ లో చెప్తాను సార్. ఈ బుక్ కావాలంటే ఇది కొనుక్కోండి. 135 రూపాయలు మేడం బుక్. ఇది మా హస్బెండ్ తెచ్చారండి. ఎక్కడో నాకు తెలియదు, మరి బుక్ షాపుల్లోనో బయట తెలియదు నాకు కూడా. మనం మామూలుగా బుక్స్ లిస్ట్ పంపిస్తూ ఉంటాం కదా, వాళ్ళ నంబర్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర కూడా ఈ బుక్ అవైలబుల్ ఉంది. శివకుమారి గారు అందించేసి. నమస్తే మేడం. నమస్తే మేడం. బాగా చెప్పారు. ఈగోలు ఎక్కువ అవటం వల్ల కూడా కొంత మీరు చెప్పిందంత కరెక్ట్. ఇవన్నీ ఒకటొక ఈగో, నువ్వెందుకు ఇట్లుంటే నేనెందుకు అలాగ ఉండాలి, ఇద్దరు అంత ఎక్కువ అన్నట్టుగా మాట్లాడటం, వాటి వల్ల కూడా వస్తున్నాయి మీరు అన్నయ్య. ముందు ఈగో ఎక్కువ అవుతుంది. ఇద్దరం సంపాదిస్తాను, కొంతమంది ఎక్కువ పని చేస్తాను, కొంతమంది ఇలాగా అన్ని రకాలుగా అట్లా నువ్వన్న మాట నేనెందుకు వినాలి, నేనన్న మాట నువ్వెందుకు వినాలి, పక్కన వాళ్ళతో కానీ మన ఇంట్లో కానీ రకరకాలుగా ఉండటం వల్ల కూడా ఈ బాధలు వస్తున్నాయి. తెలవట్లేదు ఇవి చాలా వరకు. అవి ఏంటో, ఇంత తింటున్నాం, ఇంత చేస్తున్నాం, ఏ పని చేసినా ఇంత బాగా తింటున్నా కూడా మనకి ఇంత రోగాలు వస్తున్నాయి ఎందుకు, ఇంట్లో అవుతున్నాం ఎందుకని ఈ ఆలోచన ఉంది. కానీ దీనివల్ల ఇలా వస్తున్నాయి అనే ఆలోచన ఇంతవరకు లేదు కూడా. అసలు చెప్పారు, అందరికి వివరం అయ్యేటట్టు, అర్థమయ్యేటట్టుగా మంచి వివరంగా బాగా చెప్పారు మేడం. ఈగో గురించి మేడం ఇంకొక విషయం చెప్తాను వినండి. ఈగో గురించి ఏమైతుందంటే, మామూలుగా స్త్రీలు కూడా ముందడుగులు వేయాలి, మరి స్త్రీలు వంటింటికే పరిమితమా, ఇలాంటివన్నీ అందరం వినమాటలే. మరి ఎదగాలంటే మరి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మరి పెద్ద పెద్ద క్యాడర్స్ లో ఉంటున్నారు. కానీ ఎదుగుదల అంటే ఏంటి? వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేయటమే ఎదుగుదల అనుకుంటున్నారే కానీ, చదువుకోవడం ద్వారా ఆ నాలెడ్జ్ పెరిగి మన జీవితానికి ఉపయోగపడి, మన ఫ్యామిలీకి అయితేనే, మన ఇండివిజువల్ లైఫ్కి అయితేనే మనం ఉపయోగపడే విధంగా, మరి ఎవరి ఆలోచన వాళ్ళు పర్ఫెక్ట్ గా తీసుకోగలిగే విధంగా ఎదగదాని అంటే ఇట్లా ఎదగడం అంటారు. కానీ నేను ఎంత పుస్తకాలు చదివాను కదా, నేను బీటెక్ చదివాను కదా, ఎన్నో పెద్ద కోర్సులు చదివాను, నేను కూడా 2 lakhs సంపాదిస్తున్నాను, ఇట్లా ఎదుగుదల అనుకుంటున్నారు. మానసికమైన ఎదుగుదల పూర్తిగా మర్చిపోయారు. మానసికమైన ఎదుగుదలలో ఎదగాలి. మరి స్త్రీ కూడా ఇట్లా ఎదిగితే ఇద్దరు సదావగాహన, భార్యాభర్తలు మరి సదావగాహన చేసుకుంటే జీవితం బాగుంటుంది, మరి పిల్లలకు కూడా చెప్తానికి ఉంటుంది. నాకు తెలియదు అని లేకుండా, అందువల్ల ఇటువంటివి వస్తే అది కాస్త ఇట్లా రివర్స్ గా మార్చేశారు.
నేను తక్కువ చదువుకున్నాను చదువుకున్న వాళ్ళే కాబట్టి కొంచెం నా దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి నేను నీకు లొంగేదేంటి, నీ మాట నేను వినేదేంటి, అదే. నేనైనా నీ జీతం మీద నేను పడి తింటున్నానా ఏంటి, నేను సంపాదిస్తున్నాను, నా పిల్లలు నేనే చూసుకుంటానని 2-3 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అవును. ఏ తక్కువ పెళ్లి కూడా చదువులకి ఏం తక్కువ నిలవట్లే మరి. చదువులకే బాగున్నారు సిటీస్ అందరు లో కూడా. ఇలా ఎంత ఘోరంగా జరుగుతున్నాయో. అవును. అవును, అట్లే. తక్కువ చదువుకున్న వాళ్ళే కొద్దిగా మంచిగా ఉన్నారనిపిస్తుంది నాకు చూడబోతే. ఎక్కువ చదువులు వచ్చాకనే బాగా ఎక్కువ ఈ ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి జనాలకి. తెలివితేటలని దుర్వినియోగం తెలియదు. చేయబట్టి ఇట్లా అవుతుందండి. ఆ, మనం చదువుల్ని బ్లేమ్ చేయటం కాదు, వాటి వల్ల మనం ఎదగాల్సింది పోయి అట్లా ఎదగకుండా ఇట్లా మనల్ని మనం డౌన్ చేసుకుంటున్నాం. అవును. చదువులు ఎంతమందికి జ్ఞానం తెప్పియటల్లా, కానీ అటువంటి శాతం కొద్ది మందే ఉంటున్నారు కాకపోతే. అవును. ఉమ్. ఓకే. ఈ నా లైఫ్ లో ఇటు సిచ్యువేషన్ ఒకటి వచ్చింది మేడం, బాగా అన్నమాట. మేము ఒక 15 ఇయర్స్ బ్యాక్ అన్నమాట, మాకు ఫైనాన్షియల్ గా పూర్తిగా డౌన్ అయిపోయాం. సో ఆ టైంలో మా నాన్నగారు వాళ్ళు ఒక షాప్ కొనిచ్చారు బిజినెస్ చేసుకోవడానికి. దాంట్లో మరి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇట్లాంటివి ఏవో సమ్ బిజినెస్ చేసుకోవడానికి నేను ఒక 10-15 డేస్ మా రిలేటివ్ వాళ్ళ షాప్కి వెళ్ళటం జరిగింది అనమాట. ఇంకా ఓన్ షాపే కదా ఏదోటి అన్నట్లుగా వెళ్ళిన తర్వాత ఒక 2 మంత్స్, ఒక 1 మంత్ వెళ్ళిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇప్పుడు బిజినెస్ డల్ అయింది తప్ప ఆయన ఏం చేయకుండా అయితే ఉండట్లేదు కదా. ఇలా నేను వెళ్తూ ఉంటే రోజు మరి పిల్లలకి భోజనం పెట్టే విషయంలో కానీ, ఆయన భోజనం పెట్టే విషయంలో కానీ, ఇంటి పనులు చూసుకునే దాంట్లో కానీ నేను చాలా మిస్ అయిపోతున్నా. హడావుడిగా వెళ్ళటం, హడావుడిగా రావటం అయిపోతుంది. ఏంటిది ఇది? డబ్బు సంపాదించడం కోసమేనా మా నాన్న వాళ్ళు షాప్ కొనిచ్చారు, అందుకోసమే నేను దానిలో నిమగ్నమైతే నన్ను నేను కోల్పోతా, నా ఫ్యామిలీని కోల్పోతాను అని నాకు మనసుకు అనిపించి, ఒక్కరోజు మా హస్బెండ్ ఒక్క మాట సూటిగా అడిగా, నువ్వు సంపాదిస్తేనే మనం తినగలమా? లేదు, కాదు, ఇద్దరం చేయాల్సిందే తినటానికి ఉండటానికి అంటే గ్యారంటీ కష్టపడతారు, సమస్య లేదు. లేదు, మనం అడ్జస్ట్ కాగలము అని ఉంటే కనుక నీ ఒక్కరితో సంపాదనతో నేనేమి చేయకుండా ఇంట్లోనే ఉండి మనకి కుటుంబానికి ఎలా మనం జాగ్రత్తగా ఒక స్త్రీ ఎలా చూసుకోవాలో నేను అలా ఉండగలను, నాకంతటి మనోస్థాయి ఉంది అని నేను సూటిగా చెప్పాను మేడం మా హస్బెండ్కి. నేను ఆ రోజు నుంచి ఆ షాప్ని వేరే వాళ్ళకి అద్దెకిచ్చేసాను అనమాట. నేనేం బిజినెస్ పెట్టలా. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు చాలా మందిని చూశానండి. వాళ్ళ ఇప్పుడు తర్వాత ఏమవుతుంది, ఈ లేడీస్ కూడా తర్వాత అహంకారం వచ్చి నేను కూడా షాప్ రన్ చేస్తున్నా, నేను కూడా సంపాదిస్తున్నా, ఇంట్లో నువ్వు కూడా పిల్లలు కొనుక్కునే పనులు నువ్వు కూడా చేయొచ్చు కదా. సహజంగా చేసుకోవడం, ఇద్దరు కలిసి అట్లా చేసుకోవడం వేరు. తర్వాత ఏమవుతుంది, ఒక రూల్లా వచ్చేస్తుంది. నేను చేస్తావు, నువ్వు చేయడానికి లేదా, నువ్వు చేయొచ్చుగా, నువ్వు ఖాళీగానే ఉన్నావుగా అని ఇటువంటి మాటలు పెరిగిపోతాయండి. అటువంటి జీవితాలు కొన్ని నేను చూశాను కాబట్టే నా లైఫ్ ఇలా అవ్వకూడదు. నువ్వెంతలో సంపాదించగలవో అంతలో బతకగలిగేంత ఆ మెంటాలిటీ నాకు భగవంతుడు ఇచ్చాడు, గాడ్ గిఫ్ట్. మరి గత జన్మల్లో ఏ పుణ్యం చేసుకున్నానో అని చెప్పని ఇప్పటికీ అనుకుంటాను మేడం. అట్లా నేను చేసి ఎంత మంచి పని చేశానంటే, మరి గ్రాడ్యువల్ గా మరి పరిస్థితి ఒకటేలా ఉండదుగా. మనిషి అన్నాక ప్రయత్నిస్తారు కదా. తర్వాత మళ్ళీ మేము ఫైనాన్షియల్ గా మరి నిలదొక్కున్నాం. తర్వాత ఓన్ హౌస్ కొనుక్కున్నాము. బిజినెస్ అన్ని బాగున్నాయి. పిల్లలిద్దరు చదువులు కానీ, ఉద్యోగాలు కానీ సెటిల్ అయ్యి ఉన్నంతలో హాయిగా ఉన్నాం మేడం. ఎన్ని కోట్లు లక్షలు అనే పాయింట్ నెక్స్ట్ పాయింట్, ప్రశాంతంగా ఉన్నామా లేదా? ఎంతో ప్రశాంతంగా ఉన్న నాలెడ్జ్ని ధ్యానం చేసుకుంటూ, ధ్యానంలో ముఖ్యంగా ప్రతిసారి ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఈ యొక్క జ్ఞానాన్ని పొందిన తర్వాత జీవితం ఎంతో ఆనందమయంగా జరుగుతుంది. ఆనందమయంగా ఉన్నామంటే కష్టం లేదని కాదు, కష్టాలు ఏమీ పోలే, దేనికి సంబంధించినవి ఉన్నాయి. కానీ ఉన్నా కూడా ఏమనిపించటల్లా. ఓకే, ఇప్పుడు మొన్నటిదాకా వచ్చినాయి, మరి పోలేదా మధ్యలో, మళ్ళీ వచ్చినాయి, మళ్ళీ అట్లాగే పోతాయి. అటువంటి ఆలోచనలు ఇద్దరం చేసుకుంటూ, చిన్నపిల్లలు ఇద్దరి నుంచి పిల్లల్ని ఇట్లా మౌల్డ్ చేసుకుంటూ, మరి వాళ్ళకే అన్ని విషయాలు తెలియపరుస్తూ, ధ్యానం చేయిస్తూ ఎంతో కొంత మరి వాళ్ళకి కూడా సజ్జన సాంగత్యం ద్వారా తెలియపరచడం కానీ, స్వాధ్యాయం కానీ, వాళ్ళకి ఆ వయసుల నుంచి ఎప్పుడైతే ఫౌండేషన్ పడాలో ఆ ఫౌండేషన్ వేసుకుంటూ ఈ రోజుకి రావడం జరిగింది మేడం. ఎందుకంటే మరి మన యొక్క సజ్జన సాంగత్యం అంటే ఇదే. మరి నేనేం సాధించగలిగాను అని నాకు ఆ దమ్ము లేకపోతే నేను ఇంకొకరికి సమాధానం చెప్పలేను. ఇలా నాలో మార్పు వచ్చింది కాబట్టి మీరు ట్రై చేయండి అని నేను చెప్పాను అంటే, నాలో మార్పు రాంది నేను అంత దమ్ముగా ధైర్యంగా చెప్పలేను. అసలు నా మనస్సాక్షే ఒప్పుకోదు. నువ్వు సలహా ఇచ్చేదేంటి ఇంకొకళ్ళకి అనే భావన వస్తుంది అనమాట. కనీసం అలా లేరు అనుకుందాం మాట వరుసకి, కనీసం ఇలా చెప్తూ ఉండగానే మారే అవకాశం ఉంటుంది. నేను ఇట్లా అందరికి ఇట్లా మంచి అది మంచి అని చెప్తున్నాను, మరి నాలో ఉందా అది నేను చెక్ చేసుకుంటే ఓకే, నేను ఇప్పటి నుంచైనా కనీసం మారాలి అనే నోషన్ వచ్చినా ఓకే, నో ప్రాబ్లం.
అంటే మన ఎదుగుదల అనేది పాయింట్ పాయింట్ ప్రతి సిచ్యువేషన్ ని ఇలా మౌల్డ్ చేసుకోకపోతే మనం జీవితం అంధకారంలో పడిపోతుంది. శరీరం మొత్తం ఏ పార్టీ కాబట్టి ఏదో ఒక జబ్బులు వస్తూనే ఉంటాయి. మనసు బాగోక జబ్బులు వచ్చి మళ్ళీ మందులకి డబ్బులు లేక మందులు వాడుతూ అది అసలు ఎప్పుడు తగ్గుద్దో తెలియదు. ఉం? ఎన్ని కష్టాలు సొంతగా మళ్ళీ తెచ్చుకుంటామో. మరి ఎంత అవసరం మేడం ఈ సబ్జెక్ట్. మరి వీటన్నింటిని దాటుకుంటూ వెళ్తేనే కదా మనం ఇంకోటి ఏదో పెద్ద జ్ఞానం మనకి మనసులో ఎక్కేది నిలబెట్టుకోవడానికి. సూపర్. ఓకే. అంత కరెక్టేనండి. ప్రతి ఒక్క విషయము కూడా మనము సంపాదించినంత మాత్రాన నేను ఎక్కువ నువ్వు ఎక్కువ, తక్కువ నువ్వు తక్కువ నేను ఎక్కువ అనేది ఉండకూడదు. ఇద్దరు సమానమే. వాళ్ళు సంపాదించినా మనం సంపాదించినా, లేదు వాళ్ళు సంపాదించి మనం ఇంట్లో చేసి పెట్టినా కూడా ఇద్దరం గౌరవ విలువలు ఇచ్చుకుంటూ ఉండాల్సిందే, కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఎక్కడా రాకూడదు. శివకుమారి గారు మాట్లాడాలండి. మాట్లాడండి. బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ. ఇలాంటి తెలియని విషయాలు చాలా మంది కొన్ని ఈగోలు కూడా తగ్గిపోతాయి లేండి ఇప్పుడు ఎన్నాక. మంచిదే కండి, తగ్గిపోవాలని నా కోరిక కూడా. ఏమన్నా కొద్దిగా ఉన్నా కూడా తీసేసుకుంటారులేండి. ఈ భయానికి కూడా ఏమన్నా ఒంట్లో బాగుండదేమో, ఏమో తేడా పడతారేమో అని కూడా భయాన్ని తగ్గించేస్తారు. 10 మంది మారినా సంతోషమే. 10 మంది దాకా మీరు వెళ్ళారండి. ఒక్కళ్ళు మారినా కూడా అద్భుతమే. పత్రి సార్ ఒక్కరి కోసం ఊర్లు తిరిగి ధ్యానం చెప్పారంట. ఈ ఆరోగ్యం గురించి కాబట్టి మారతారు ఖచ్చితంగా. మంచిదే. అందరికి ఆరోగ్యాలు సరిగా లేవండి. ఎవరికైనా కూడా మగోళ్ళకి గానీ ఆడోళ్ళకి గానీ చాలా ప్రాబ్లంలో ఉన్నారు అందరూ. అవును మేడం. ప్రాబ్లం తెలుసుకొని కూడా కొంచెం ఆలోచించుకుంటారు. వాళ్ళలో ఎవరైనా 10 మంది మారినా, ఒకళ్ళు అంటున్నారు కానీ 10 మంది దాకా మారతారు, నేను గ్యారెంటీ చెప్తున్నా. మంచిదే. మనం ఒకళ్ళు అనుకుని 10 మంది మారితే ఇంకా హ్యాపీ కదా, నేను అట్లా అన్నా అనమాట. అదేనండి. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. మన బద్రీ సార్ని ఆదర్శం మన ప్రతి పాయింట్ లో. ఆయన ఒక్కరి కోసం ప్రయత్నించారు కాబట్టి కోట్ల మంది అయ్యారు. మనం కూడా ఆ ఒకరిని టార్గెట్ పెట్టుకుంటే ఎంతో మంది అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే మేడం. శివకుమారి మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈరోజు క్లాస్ అద్భుతంగా జరిగింది. అట్లే తిరిగి రేపటి సెషన్ లో మిగిలిన విషయాలు తెలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.